ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఆదికాండం 41వ అధ్యాయం 37వ వాక్యాన్ని చదివి సహాయం చేయండి. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను గనుక నీ వలె వివేక జ్ఞానములు గల వారెవరూ లేరు. చాలండి. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రాజుగారికి కల వచ్చింది. ఆ కళ ఏంటంటే, బలముగా ఉన్న వెన్నెలు ఒక 7, బలహీనంగా ఉన్న వెన్నెలు ఒక 7, బలముగా ఉన్న ఎద్దులు ఒక 7, బలహీనంగా ఉన్న ఒక 7 కళ వచ్చింది. ఈ కళ ఏంటనేది రాజుగారికి అర్థం కాలేదు. అర్థం కాక చాలా ఆందోళనకు గురైతే ప్రియులరా, ఒక పానదాయకుల అధిపతి చెప్తున్నాడు, ఎవరైనా ఉన్నారా ఈ కళ భావం చెప్పగలను ఆలోచిస్తే, రాజా మరి యోసేపు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతడు మాకు వచ్చిన ఆ కళలకి స్పష్టంగా మాకు ఏదైతే వచ్చిందో దానికి చాలా క్లారిటీగా కళలు వస్తే ఆ కళల యొక్క భావాన్ని తెలియజేశాడు. మరి ఒకరు చనిపోతారని చెప్పాడు, మరలా ఉద్యోగం ఇస్తారని చెప్పారు. అవి స్పష్టంగా అలాగును జరిగినాయి అని చెప్తే యోసేపుని రాజుగారి ఎదుటికి తీసుకొచ్చారు. రాజుగారి ఎదుటి తీసుకొస్తే రాజుగారు దాన్ని చెప్పిన తర్వాత, ఆ కళ చెప్పిన తర్వాత యోసేపు ఆ కళ యొక్క భావాన్ని ఏం చేశాడంటే రాజుగారికి చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే ఫరో ఏమంటున్నాడంటే, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అంటే, దేవుని బిడ్డలారా, నీకు ఇచ్చిన జ్ఞానం చాలా గొప్పదే. నీలో ఉన్న జ్ఞానం ఇంత జ్ఞానం కాదు. నీకు ఇచ్చిన జ్ఞానం చాలా ఉన్నతమైన జ్ఞానం ఇచ్చాడు. జ్ఞాన సంపన్నుడు నువ్వు. నీ జ్ఞానం మామూలుది కాదు. అసలు ఈ జ్ఞానం ఇలా చెప్పినా కూడా నాకు వచ్చిన కళ ఏంటి అర్థం కాక, కళ వచ్చిన నాకే అర్థం కాదు, నువ్వు చెప్పావు అనే మాట అనకుండా ఫరో అన్న మాట ఏంటంటే, ప్రియులారా వినండి, ఇతని వలె దేవునాత్మగల మనుషుని కనుగొనగలమా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. అంటే రాజు అంతటోడికి, ఫరో అంతటి వ్యక్తికి ఏమర్థమైందో తెలుసండి, ఇలాంటి విషయాలన్నీ కూడా దేవుని ఆత్మ ఉన్న వ్యక్తులు తప్ప, దేవుని చేత నడిపించబడుతున్న వ్యక్తులు తప్ప, దేవుని చేత త్రోయబడుతున్న వ్యక్తులు తప్ప, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తులు తప్ప వేరే వాళ్ళు ఎవ్వరూ కూడా ఇలాంటి వీటిని చెప్పలేరని చెప్పి ఎవరికి అర్థమైంది? రాజు శైలిలో, రాజు బాణీలో, రాజుకు తెలిసినట్లుగా, రాజులు పొగిడే విధానం, రాజులు ప్రశంసించే విధానం ఏ శైలిలో ఉంటుందంటే, నీ జ్ఞానం ఎంత గొప్పది, ఆహా నీ జ్ఞాన బాహుల్యం ఎంత గొప్పది, నీ జ్ఞాన బలం ఎంత గొప్పది, నీ శౌర్యం ఎంత గొప్పది అని అనాలిగా. ఆ రూట్లో కాకుండా దేవుని బిడ్డలారా, ఫరో అంటున్న మాట ఏంటంటే, ఇతని వలె దేవునాత్మగల మనుషుని. ఆ మాట యోసేపు కూడా చెప్పట్లేదు. అక్కడ ఉన్న సైనికులందరితో, ప్రజలందరితో, హలో చూడండి, ఇతనిలాగా దేవునాత్మగల మనుషుని చూడగలవా, ఎప్పుడైనా గమనించగలిగావా, చూసావా అని చెప్పి దేవుని బిడ్డలారా మాట్లాడుతున్నాడు. నేనంటాను, యోసేపుకి ఇచ్చిన జ్ఞానం ఏంటి, దేవుడు యోసేపుకి ఇచ్చిన ఆత్మ నడిపింపు ఏంటి, యోసేపు పొందుకున్న కృప ఏంటి, యోసేపుకి ఇచ్చిన జ్ఞానం నడిపింపు ఏంటంటే, ఒక 2 మాటలు మీకు చెప్పాలంటే, బాగా పండుతున్న కాలంలో ఎలాగును ధాన్యం సిద్ధపరచుకోవాలి, ఎలాగును దాయాలో యోసేపుకి జ్ఞానం ఉంది. కరువు కాలంలో దాన్ని ఎలా వాడాలో యోసేపుకి ఏముంది చెప్పండి? జ్ఞానం. ప్రైజ్ ది లార్డ్. బాగా వాక్యము జరుగుతున్న కాలంలో, విరివిగా కోటాలు జరుగుతున్న కాలంలో, నియమక కూడికలు జరుగుతున్న కాలంలో, దేవునికి సమకూర్చబడుతున్న కాలంలో, సంఘములో కూడుతున్న కాలంలో వాక్యాన్ని పోగు చేసుకోవడం, మేత పోగు చేసుకోవడం,
కరువు కాలంలో, అది దొరకని కాలంలో ఎలాగూ మనం పోగు చేసుకోవాలో ఆ జ్ఞానంతో ఈరోజు మనం నింపబడాలి. దేవుడు అలాంటి జ్ఞానం ప్రభువు మీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియులారా? కరువు కాలంలో ఎలాగూ పోగు చేసుకున్న ధాన్యాన్ని ఖర్చు పెట్టుకోవాలి. పండుతున్న కాలంలో ఎలాగున ధాన్యాన్ని ఏం చేయాలి? మనం పోగు చేసుకోవాలి. ఈ రెండు మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైన దేవుని బిడ్డలారా. ఈరోజు చాలామంది దగ్గర ధాన్యం లేదు అంటే వాక్యము లేదు, దానికి సంబంధించిన జ్ఞానము లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే మన లోపల వాక్యం అనే ధాన్యాన్ని, పాస్టర్ గారు ప్రతిరోజు వాక్యం వింటున్నామండి, ప్రతి తెల్లవారుజాము వింటున్నామండి, షార్ట్ వీడియోలు పెడుతున్నారు కదా, స్టేటస్ పెడుతున్నామండి, వింటున్నామండి, మంచిది, చాలా మంచి పని చేస్తున్నారు, చాలామందికి రీచ్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రియులారా, నేను చెబుతున్న మాట ఏంటంటే, బాగా పండుతున్న కాలం ఇది, వాక్యం విరువుగా దొరుకుతున్న కాలం ఇది కాదా? చెప్పండి. బాగా పండుతున్న కాలం. ఇప్పుడు ఏం పోగు చేసుకోవాలి మనం? నిన్ను కదిపితే ఏముండాలంటే నీ లోపల వాక్యం పనిచేయాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కదిపితే వాక్యం రావాలి, వాక్యం పనిచేయాలి. ఆ వాక్యం నీ లోపల ఉండాలి. ఇది ఎవరి లోపల ఉందా? మీకు చెప్పాను గతంలో ఒకసారి, ఈ చెవితో వినేయడానికి కాదు, ఈ చెవితో విని మళ్ళీ కొద్ది రోజులుండి ఈ చెవితో వదిలేయడానికి కాదు, ఈ చెవితో విని నెమరు వేసి బాగా వాక్యం లోపల పనిచేసి ఈ నోటితో ఇతరులకి చెప్పగలిగే అంతగా నీ లోపల వాక్యం ఉండాలి. అడగండి, ప్రభువా వాక్యం యొక్క గ్రహింపు నాకు కావాలి, వాక్యం నాకు అర్థం కావాలి అంటే ఇది ఎప్పుడు వస్తుందో తెలుసండి? వాక్యం మీద ఆశ ఉన్నప్పుడు. తెల్లవారుజాములు కాక మునిపే, తెల్లవారుకు మునిపే నీ వాక్యం కొరకు నేను ఎదురు చూస్తున్నాను, ఆశతో ఉన్నాను అంటాడు. ఇంకొక చోట అంటాడండి, ఎవ్వరూ రాయలేదు అలాంటి మాట, నీ వాక్యం మీద ఉన్న వాంఛ చేత నేను ఒగిరి చేస్తున్నాను. బాగా కారం తిన్నప్పుడు ఒగురుస్తాం, అవునా? పరిగెట్టినప్పుడు దేనికో ఒకరుసరే మీరు ఒగురుతారా? హల్లెలూయా. చెప్పండి గట్టిగా. దేనికి స్పందన లేదంటే దేనికి ఒకర్చడానికి అర్థం అది. దావీదంట ప్రియులారా, వాక్యం మీద ఉన్న ఆశ చేత, ఆ వాంఛ చేత ఏం చేస్తున్నాడంటే ఒగురుస్తున్నాడంట. అలాంటి ఒక ఆకలి మిమ్మల్ని పట్టుకోవాలి దేవుని బిడ్డలారా. ఆత్మను గురించిన ఆకలి, వాక్యం గురించిన ఆకలి, పరిశుద్ధాత్మను గురించిన ఆకలి, దేవుని గురించిన ఆకలి, ఆరాధన గురించిన ఆకలి, ప్రార్థన గురించిన ఆకలి, మామూలు ఆకలి పోవాలి. అవే నేర్చుకున్నారు చూడండి, అరలన్నీ మూతపడిపోతాయేమో. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఒక్కొక్కరికి దేవుని కృపలో, మరి వాళ్ళు సంపాదించుకున్న కృపలో ఎన్ని తిన్నా కూడా ఖాళీ ఉంటూనే ఉంటుంది. ఏ మూలకెళ్ళిపోద్దో, ఉన్నది జానడు పొట్ట, అందులో ఎన్ని రకాల సరుకులు, ఎన్నైనా రాని పర్లేదు. యోసేపులో కరువు కాలంలో, బాగా పండిన కాలంలో ధాన్యాన్ని పోగు చేయడం తెలుసు, కరువు కాలంలో దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశాడు. ధాన్యాన్ని చెప్పండి, కొట్లు కట్టించాడు. నేను మీకు విషయం తెలుసా? ఇప్పుడు అసలు మీరు సంపాదించుకుంటే వాక్యం, కరువు కాలం, కష్టకాలం, శ్రమకాలం, దుఃఖకాలం, నిరాశకాలం, మనుషులు నిందించే కాలం, శ్రమ పెట్టే కాలం వస్తుంది. ఆ కాలంలో ఒక్కొక్క ముత్యాన్ని లోపల నుంచి బయటికి తెస్తా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఒక్కొక్క ముత్యాన్ని ఏం చేస్తున్నా? లోపల నుంచి బయటికి తీస్తా. లోపల వాక్యం ఉంటే. సందర్భం వచ్చిందిగా చెబుతున్న, అత్తిల్లో దేవరాజు గారు అని ఒక పాస్టర్ గారు ఉన్నారండి. వాళ్ళ అబ్బాయి చనిపోయారండి. ఒరిస్సా సువార్తకు వెళ్ళొచ్చిన తర్వాత ఒక జ్వరం వచ్చి ఆ జ్వరం చేత చనిపోయారు. ఈయన హాస్పిటల్ ఉన్నారు. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే, ఆయన అగస్టిన్ గారి ద్వారా బలపడిన దైవజంట. పెద్ద కొడుకు ఒక బెడ్ మీద ఉన్నాడు,
చిన్న కొడుకు ఒక బెడ్ మీద ఉన్నాడు, ఈయన ఒక బెడ్ మీద ఉన్నాడు హాస్పిటల్. చిన్న కొడుకు చనిపోయాడు, పెద్ద కొడుకు పరిస్థితి భయంకరంగా ఉంది. ఈయనకి ప్లేట్లెట్స్ అన్నీ కూడా పడిపోయినాయి. హల్లెలూయా. మొత్తం డౌన్ అయిపోయింది, 45,000 వరకు వచ్చేసింది. పెద్ద కొడుకు పరిస్థితి కూడా కష్టంగా ఉంది. ఈయన చనిపోయి చిన్న కొడుకుని తీసుకెళ్ళిన పరిస్థితి తెలియదు. ఈయనకి తెలియదండి తీసుకెళ్ళినట్టు, ఇంటికి తీసుకెళ్ళినట్టు. అక్కడ పాస్టమ్ గారికి తెలియదు. మరుసటి రోజు జాయిగా ఆయన తీసుకొస్తూ కొంతమంది దైవజనులు ఉండి కారులో సిద్ధాంతం దగ్గరికి వచ్చిన తర్వాత చెప్పారంట, అయ్యా మీ చిన్న అబ్బాయి ప్రభు దగ్గరికి చేరాడయ్యా. విషయం చెప్తాను వింటారా? ఒక్క కన్నీరు కూడా కార్చకుండా ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసండి. మా అబ్బాయికి 17 సంవత్సరాలు. తర్వాత కాలేజీకి వెళ్తూ ఉంటారు, ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారు. ఒకవేళ కాలేజీకి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా సాక్ష్యం పోద్దేమో, ఏ మలినమని అంటుకుంటుందేమో, ఏమైనా పాడవుద్దేమో, ఏదన్నా అవుద్దేమో అని పరిశుద్ధంగా ఉండగానే దేవుడు తీసుకెళ్ళిపోయాడు. దేవుడి దగ్గర ఉన్నాడో నాకు అంతకంటే సంతోషం ఏముంది. దేవుని రాజ్యంలో ఉన్నాడో దోతలతో ఆరాధన చేస్తున్నాడు, దోతలతో కలిసి. ఎక్కడదో తెలుసండి ఆ విశ్వాసం. అగస్టిన్ గారి శిష్యుడండి ఆయన దగ్గర నేర్చుకున్నారండి విశ్వాసం. ఆ దైవజనుడు దైవ సేవకురాలు ఒక్క కన్నీరు కూడా పెట్టకుండా ఆ లైవ్ వెళ్తుంటే దేవుని బిడ్డలు లైవ్ కూడా ఇచ్చారు. వాళ్ళిద్దరూ సాక్ష్యం చెప్తుంటే అబ్బా ఏమి నిరీక్షణ అండి వీళ్ళకి, ఏం విశ్వాసం అండి. ఎందుకు తెలుసా? లోపల ముత్యాలు ఉన్నాయి, వాక్యం ఉంది, విశ్వాసం ఉంది, లోపల మాటలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. ప్రైజ్ లార్డ్. అవి ఉన్నప్పుడే ఏ పరిస్థితుల్లో నువ్వు నిలబడగలుగుతావు. బాగా పండుతున్న కాలంలో, బాగా వాక్యం దొరుకుతున్న కాలంలో, బాగా లేఖనాలు దొరుకుతున్న కాలంలో, బాగా నీకు వాక్యము దొరుకుతున్న కాలంలో పోగు చేసుకుని కరువు కాలంలో వాటిని ఏం చేయాలి? ఖర్చు పెట్టుకోవాలి. కష్టకాలంలో, కరువు కాలంలో, ఇబ్బందుల్లో ఆ వాక్యాన్ని లోపల నుంచి ఏం చేయాలి? మరి వాక్యానికి చోటు లేకపోతే మీరు ఒక 5 అధ్యాయాలు 10 అధ్యాయాలు రోజుకు చదవలేకపోతే పడిపోయినట్టే ఆ రోజు, తెలుసా? ఎందుకంటే మేత లేకపోతే అయిపోయినట్టే. మేత, లోపల మేత రావాలి. అంతరంగ పురుషునికి ఇన్నర్ మ్యాన్ స్ట్రాంగ్గా ఉండాలి దేవుని బిడ్డలారా. స్ట్రాంగ్గా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మేతమయ్యాలి. హెజ్కేలు భక్తుడితో అంటాడు, నా వైపు చూడండి, ఆ గ్రంథాన్ని తిందామని నోరు తెరిస్తే దేవుడే తినిపిస్తున్నాడు అంటండి. అసలు నువ్వు చదువుదామని మొదలు పెడితే దేవుడే నీకు అర్థమయ్యే శైలిలో మాట్లాడతాడా, నీకు బోధిస్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మాట్లాడతాడు నీతో. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కదండి, యోసేపుకున్న జ్ఞానం ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? చెప్పండి. బాగా పండిన కాలంలో ధాన్యాన్ని పోగు చేశాడు అండి, కరువు కాలంలో దాన్ని ఏం చేశాడు? ఈ సలహా రాజుకి ఇస్తున్నాడు. ఇదయ్యా మనం చేయాల్సింది, మీకు వచ్చిన దర్శనం అదయ్యా, కలదయ్యా, దాని భావం ఇదయ్యా, మీరు చేయాల్సిన పని ఇది అని చెప్పి చెబుతున్నాడు దేవుడు. అలాగే అంటాడు, ఎవరన్నా జ్ఞాన వివేకం కలిగిన మనుషుల్ని సమకూర్చి జ్ఞాన వివేకం గల మనుషుల్ని సమకూర్చి ఈ పని చేయించండి అని అంటే రాజు అంటాడు, నీకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు, వివేకం కలిగిన వాళ్ళు ఎవరున్నారో నువ్వే ఆ పని చెయ్యి అని చెప్తాడట. ప్రైజ్ ది లార్డ్. నీకంటే జ్ఞాన వివేకం కలిగిన వాళ్ళు ఎవరున్నారు, నీవే ఆ పని చెయ్యి. నేను అంటాను దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాల్లో దేవుని బిడ్డలకి జ్ఞానం చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందండి? దేవుని జ్ఞానం చాలా ప్రాముఖ్యం. దేవుని బిడ్డలారా, దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకోవాలి, వాక్యం గురించిన జ్ఞానం సంపాదించుకోవాలి. వినండి. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతున్న ప్రియులారా, దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకోవాలి, ఆయన గురించిన జ్ఞానం సంపాదించుకోవాలి, వాక్యం గురించిన జ్ఞానం సంపాదించుకోవాలి. ఒక్కొక్కరి జ్ఞానం. బైబిల్ అందరూ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళ జ్ఞానాన్ని మనం చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుందండి. ఎక్కడ ఏ పని చేసినా వాళ్ళు దేవుడిచ్చిన జ్ఞానంతో, అభిషేకంతో. అనండి, ఈ రెండు ఉంటాయి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనం పొందుకుంటామో, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలోకి వస్తాడో, పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే మనం నింపబడతామో దేవుని బిడ్డలారా, ఆటోమేటిక్గా జ్ఞానం వస్తుంది. మనకి జ్ఞానం వస్తుంది, నిపుణత వస్తుంది. ఏ పని చేయడానికైనా జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సహాయం అడగండి ఎప్పుడైనా.
పరిశుద్ధాత్మ సహాయం అడిగి పని చేయండి. మీరు జ్ఞానమే ప్రభు అని అడిగి పని చేయండి. పరిశుద్ధాత్ముడిచ్చే ఆలోచనలు, థాట్స్, ఆలోచనలన్నీ కూడా చాలా వ్యత్యాసంగా ఉంటాయి దేవుని బిడ్డలారా. ఎవరినో కాపీ కొట్టాల్సిన అవసరత, ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరత, ఏదేదో చేయాల్సిన అవసరత లేదు. పరిశుద్ధాత్ముడు కొత్త కొత్త తలంపులు నీకు ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, భర్తను ఎలా కట్టుకోవాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, వచ్చిన డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి, మందిరానికి ఎప్పుడు రావాలి, కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి, బాధల్లో శ్రమల్లో ఎంత జ్ఞానం కలిగి భక్తి చేయాలి, నీ యవ్వన కాలంలో పరిశుద్ధంగా ఎలా బ్రతకాలి, పాపం దగ్గర నుంచి ఎలా పారిపోవాలి, అపవిత్రత దగ్గర నుంచి ఎలా దూరంగా వెళ్ళిపోవాలి, యవ్వనేచ్ఛల నుండి దూరంగా ఎలాగూ పారిపోవాలి, ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నేర్పిస్తాడు. నీ జ్ఞానం ఉంటుంది. సామెతలో మంచి మాట ఉంటుంది, నువ్వు నడిచినప్పుడు నీ పాదం ఇరుక్కున పడదు అంటాడు. నీ మాటల్లో నువ్వు చిక్కవు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు జ్ఞానం ఇస్తే మాటల్లో మనం ఏమవ్వమంటండి? చిక్కుపో, పట్టబడిపోమంట. యోసేపుకి అలాంటి జ్ఞానం ఇచ్చాడు. ఇప్పుడు కనిపెట్టాడు ఫరో ఇతనిలో జ్ఞానం ఉందని. అన్నదమ్ములు కనిపెట్టలేకపోయారు, ఎవరు కనిపెట్టలేకపోయారు ఇతనిలో జ్ఞానం ఉందని దేవుని పెట్టారు. కానీ ఒక అన్యరాజు ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అంటున్నాడు. అతనిలో జ్ఞానం దేవుని పెట్టారు. చూడండి, కొంచెం ముందుకు వెళ్దాం. ఒక్కొక్క వ్యక్తిని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. నిర్గమకాండం 31, 1, 2, 3 వాక్యాలు చదవండి. దానికంటే ముందు 38, 22 చదవండి. యూదా గోత్రికుడైన హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేసెను. ఎలా చేశాడండి? బెసలేలుకి ఇవన్నీ చేయడానికంట, చిత్రమైన పనులు చేయడానికి, రత్నాలకి సాన పెట్టడానికి, వెండి పని చేయడానికి, అంటే యాజకుల యొక్క వస్త్రాలు కొట్టడానికి, ప్రత్యక్ష గుడారం దగ్గర ఈ పనులన్నీ చేయడానికంట దేవుడే స్వయంగా బెసలేలుకి ఆత్మతో నింపాడంటండి. ఎవరినండి? బెసలేలు. ఒక మాట చెప్పనా, దేవుని మనసంతా కూడా మోషేకి చూపించాడు గుడారం ఇలా కట్టాలని. ఇప్పుడు మోషే యొక్క మనసేంటో బెసలేలు తెలుసుకోవాలి. బెసలేలు మనసేంటో కింద పని చేస్తున్న వాళ్ళు తెలుసుకోవాలి. ఆమేన్ చెప్పండి. అర్థమవుతుంది దేవుని బిడ్డలారా? దైవజనుడికి దేవుని మనసు అర్థమవుద్ది. దైవజనుడు మనసు సంఘానికి అర్థం కావాలి. సంఘంలో పెద్దలుగా ఉన్నవారు, ఎల్డర్స్గా ఉన్నవారు, పెద్దలుగా ఉన్నవారు, ముందు నుంచి ఉన్నవారు, వాళ్ళకి అర్థం కావాలి ఈ దర్శనం ఏంటో, ఈ నడిపింపేంటో. హల్లెలూయా. ఆ కింద వారికి సహకారులుగా ఉన్నవారికి వాళ్ళేంటో ఏమవ్వాలి, అర్థం కావాలి. ఇలా వీళ్ళందరూ ఏకమనసుతో పనిచేస్తే ప్రియులారా, గుడారం మీదకి మహిమ దిగొచ్చింది. యాజకులు లోపలికి వెళ్ళి పని చేయలేనంతగా, యాజకులు లోపలికి వెళ్ళి పని చేయలేనంతగా తేజస్సు, ప్రభావం, ఆ మహిమంతా కూడా దిగొచ్చేసింది దేవుని బిడ్డలారా. యెహోవా ఆజ్ఞాపించినట్టు మోషే చేశాడు, అలాగునే చేశాడు. యెహోవా ఆజ్ఞాపించినట్టు మోషే చేశాడు, అలాగునే చేశాడు అని రాయబడి ఉంటుందండి ముగింపులో దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? గమనించండి ఈ మాటల్ని. జ్ఞానంతో నింపాడంటండి. 31 మొదటి నుండి చదవండి నిర్గమకాండం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గలవానిని పిలిచితిని. బెసలేలు అనే పేరు గలవాడిని పిలిచితిని. విచిత్రమైన పనులు కల్పించుటకును. ఏం పనులు అంటండి? విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును. చూడండి, ఈ అయ్యగారు అంటండి, బెసలేలు అంటండి, విచిత్రమైన పనులు చేస్తాడంట. అసలు ఈ కృప ఎలా వచ్చిందో మీకు చెప్పినట్టు గుర్తు నాకు. మోషే చేతుల్ని అమాలేకీలకి అంటే ఇజ్రాయేల్కి యుద్ధం జరుగుతుంటే మోషే చేతులు ఎత్తినప్పుడు ఇజ్రాయేలు నెగ్గుతున్నారు, గెలుస్తున్నారు. చేతులు దించేస్తుంటే అమాలేకీలు గెలుస్తున్నారు. ఈ టైంలో దీని అంతటిని కూడా మోషే చేతులు అలసిపోతున్నాయి. ఎందుకు దించుతున్నారంటే అలసిపోతున్నాయి. ఈ సంగతిని అంతటిని కూడా ఊరు అహరోనులు చూశారట. ఊరు అహరోనులు చూసి ఒక రాయి తీసుకొచ్చి ఆ రాయి మీద కూర్చోబెట్టి మోషేని చేతులు ఆదుకుంటున్నారు. మోషే చేతులు ఆదుకున్నందుకు అహరోనుకేమో గుడారమంతా మోషేతో కట్టించి బయటికి వెళ్ళమని అహరోనుకి యాజకత్వం ఇచ్చాడంటే. ప్రధాన యాజకుడు ఎవరండి?
ఆహారానికి ఇచ్చాడు. హల్లెలూయా. ఆరోనికి యాజకత్వం ఇచ్చాడు దేవుని బిడ్డలారా. ఊరు కూడా చేతులు ఆదుకున్నాడు కదా. ఊరు మనవడు ఊరు కుమారుడు అనే బెసలేలికి అండి ఈ గుడారం అంతా కట్టే కృపనిచ్చాడు. చేతులు ఆదుకున్నందుకు వచ్చింది కృప. ఎప్పటి నుంచో చేతులు ఆదుకున్నాం, మాకు ఏమి రావట్లేదండి. ఏమి రావట్లేదా? ఏం పొందుకోవట్లేదా? చెప్పండి. కృపిచ్చాడు. ఆ జ్ఞానం అంతా పోస్తాడంట. బంగారం పని చేయడానికి విచిత్రమైన పనులు. దేవుడు ఎవరికైనా నిజంగా దేవుడిచ్చిన టాలెంట్ అయితే, దేవుడిచ్చిన తలాంత్ అయితే, దేవుడిచ్చిన కృప అయితే, దేవుడిచ్చిందైతే అది అనేక మందికి ఆకర్షణీయంగా ఉంటుందండి. ఇంకొక మాట చెప్పమంటారా? చాలా విలువైన మాట, మనసులో పెట్టుకోండి. బెసలేలుకి ఏమైనా దర్శనం చూపించాడా దేవుడు? ఎవరికి చూపించాడు? మోషేకి అండి. ఎక్కడ చూపించాడు? ఏ కొండ మీద? హల్లెలూయా. సరే, ఇప్పుడు మరి ఎలా కట్టగలిగాడు అదంతా? మోషే ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మామూలుది కాదండి అసలే. ఓ వివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడో భ్రమ పెట్టాడు, సిలువ వేయబడిన క్రీస్తు మీ కళ్ళ ముందు కనబడేట్టుగా నేను మీకు వివరించలేదా అట్లా పౌలు గారు? అలాగా గుడారాన్ని అసలు మోషే యొక్క ఎక్స్ప్లెనేషన్ దేవుని బిడ్డలారా ఇంకా అసలు ప్రపంచంలో ఎవరు సరిపోరండి. ఇంకా ఎలాగ చెప్పుంటే బెసలేలకి దేవుని బిడ్డ ఉన్నట్టు కట్టేస్తే మహిమ దిగి వచ్చిందంటే నాకు అనిపిస్తుంది, నేను సరిగ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయకే మీరు సరిగ్గా భక్తి చేయట్లేదేమో, పని చేయట్లేదేమో. నాకు రాత్రి వచ్చింది ఈ మాట. అప్పుడు అనిపించింది, ఓహో సరిగ్గా నేనే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదేమో, అందుకే వీళ్ళకి అర్థం అవ్వట్లేదేమో అనిపించింది. మీకేమనిపించిందో? మరి ఏమనిపించింది మీకు? చచ్చిపోయినడికి లెగిసినా మీకేమనిపించదేమో. నిజం కదండి. మోషే ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, దాన్ని వివరించే విధానం ఎలా ఉండుంటుందండి ఆలోచించండి ఒకసారి. ఎలా ఉండుంటే చిన్నది కూడా తేడా లేకుండా అక్యూషు పని చొప్పున ఉన్నట్టుగా బెసలేలు గుడారం కట్టాడండి. బా ఏం వర్ణించుంటాడండి మోషే. అందుకే దేవుడు కొండ మీదకి తీసుకెళ్ళి 24వ అధ్యాయంలో తీసుకెళ్ళి 32వ వచనం వరకు చెప్పేశాడు మోషేకి. ఏం పర్లేదు, మోషే హృదయంలో ఉంటాయి, నాకు తెలిసి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడో, మోషే ఖచ్చితంగా హృదయంలో ఉంటాయి, హృదయం ఇస్తాడో, అంత మర్చిపోయే మెమోరీ కాదు మోషేదని దేవుడు కూడా నమ్మేసి మోషేకి మొత్తం అంతా చెప్పేశాడు. హల్లెలూయా. చిన్న పని అప్పు చెప్తే నమ్మకంగా చేయగలరా? ఏం చెప్పాడు దైవజనుడు, లేకపోతే ఏమి చెబుతున్నారు బాగా వినాలి. చెప్పిన పని ఏం చేయాలి చెప్పండి? బాగా వినాలి. చిన్న పని నమ్మకంగా చేయాలి. అర్థం కాకపోతే మరలే అడగండి. ఎందుకంటే మోషే లాంటి బ్రెయిన్ కాదు కదా నాది. మోషే యెహోషువే అవును కదా చెప్పండి. ఎంత చక్కగా మోషే వర్ణించుంటే ఆ దర్శనం అంతా మోషేకి చూపించాడుగా. మోషే కళ్ళు కూడా చాలా పవర్ఫుల్. నేను అనుకుంటాను ఏ చిన్న పాపపు ఆలోచన కూడా లేదండి మోషేకి. అరిసి చెప్తేనే స్పందిస్తారేమో. పాపపు ఆలోచన కూడా లేదండి మోషేకి. అది ప్రైజ్. హల్లెలూయా. వాక్యపు మెలకువలను పట్టుకోవాలి, స్పందించాలి. పాస్టర్ గారు అరిసే చెప్పాలి అప్పుడు వింటామేమో అనుకుంటే ఎంతో కాలం ఉన్నాడు పాస్టర్ గారు అప్పుడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఓ దైవజనుడు చెప్తున్నాడు, ఒక అద్భుతమైన వివరణ చెప్పాడు రాత్రి, నేను వింటున్నాను. ఇర్మియా పుస్తకంలో మాట, నీ క్షేమకాలంలో నేను నీతో మాట్లాడను, నువ్వు విన్నాను వంటివని ఆ మాట తీసుకుని ఒక మాట అన్నాడు. ఒక ఆయన సత్యం గారంట గుర్రబండి తోలుతాడంటండి. ఆ గుర్రబండి తోలుకుని వెళ్తుంటే కాసులమ్మ అని ఒక ఆవిడ ఉందంట. ఏం పేరండి? దేవుని కృపలో ఆ పేరు గెలిన వాళ్ళు మన దగ్గర. కాసులమ్మ డబ్బులమ్మ ఎవరు లేరు మన దగ్గర. ఉందంట. వినండి. ఉంటే గుర్రబండి తోలుకుని వెళ్తుంటే పిల్లోడిని రోడ్డు మీదకి వదిలేస్తుందంట ఆవిడ. అస్తమాట రోడ్డు మీదకి వదులుతుంటే అతను
ఆ తిన్నగా వచ్చినప్పుడు గుర్రపు బండి ఆపుతున్నాడంట. ఈ పిల్లోడు ఎవరి పిల్లోడు అని అడుగుతున్నాడంట. తీసుకెళ్ళి దేవుని బిడ్డలారా తీసుకెళ్ళి ఆ కాసులమ్మకి ఇచ్చాడంట. కాసులమ్మకి, మా పిల్లోడు అండి అంటే ఏం పేరమ్మా అంటే కాసులమ్మ అండి. కాసులమ్మ, నీ తండ్రి లాంటి చెప్తున్నానమ్మా, పిల్లోడిని ఎందుకమ్మా అలా వదిలేస్తావు? రోడ్డు మీద ఏవేవో తిరుగుతాయి, ప్రమాదం అవుతాయి, నష్టం అవుతాయి అని చెప్తే మరలా రోడ్డు మీద వదిలేస్తున్నాడు. ఎవరో కాసులమ్మ. వదిలేస్తే మరలా గుర్రబండి వేసుకుని వస్తూ మరలా పిల్లోని వెళ్తే గుర్రబండి ఆపి స్లో చేసి ఆ పిల్లోని తీసుకెళ్ళి కాసులమ్మ గారికి ఇచ్చేసాడు. ఇచ్చేస్తే అప్పుడు మూడోసారి గుర్రబండి వేసుకుని వస్తున్నాడంట. గుర్రం కొన్నిసార్లు మాటను దానికి తిక్కరేగితే ఉంటుందండి, ఆగుతలేదండి. ఎంత ఆగినా కుర్రోడు యథావిధిగా ఎక్కడ ఆడుతున్నాడు? రోడ్డు మీద ఆడుతుంటే అరుస్తున్నాడు, కాసులమ్మా 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 మీ పిల్లోడిది, కాసులమ్మా మీ పిల్లోడిది. బయటే ఆమె పాత్రలు తోముకుంటుందంట. 2 సార్లు పిల్లోని తీసి ఇవ్వలేదా? బండి ఆపలేదా? ఆ గుర్రం బండి కంట్రోల్ అవుదా? ఇవ్వలేదా? ఆగదా అని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉంటే ఇంకా అరుస్తున్నాడు, కాసులమ్మా కాసులమ్మా పిల్లోడిది కాసులమ్మా పిల్లోడిది అంటే ఆడే ఆగుతాడు. 2 సార్లు ఆగలేదేంటి అంటే పిల్లోడు మీద నుంచి ఆ గుర్రబండి ఎక్కేసి దేవుని బిడ్డలారా పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడంట. కోర్టుకి వెళ్ళిందండి కేసు పెట్టారు, కోర్టుకి వెళ్ళింది. కాసులమ్మ వచ్చింది కోర్టుకి, ఈ గుర్రబండి ఆయన కూడా. లాయర్ గారు అడుగుతున్నారంట, ఎవరిని? గుర్రబండి అతను, కాసులమ్మని కాదు, గుర్రబండి అతన్ని నిర్దాక్షిణ్యంగా చిన్న పిల్లోడిని తోలేసి, బండి స్పీడ్గా తోలేసి పిల్లోడిని చంపేశావు, చెప్పు మాట్లాడది ఇదని అడుగుతుంటే ఒక్క మాట మాట్లాడలేదు. నిన్ననే అడిగేదే సమాధానం చెప్పవేంటి అన్నాడు. మాట్లాడలేదు. నిన్ననయ్యా అడిగేదే సమాధానం చెప్పవేంటి అన్నాడట. మాట్లాడలేదు. కాసులమ్మని పిలిచాను, నువ్వేం చెప్పుకుంటావా అని అంటే ఆవిడ అందంట, ఈడిప్పుడు నంగనాసలా మాట్లాడలేదండి, బండి తోలు ఇదిగో కాసులమ్మ, పిల్లోడు చచ్చిపోతాడు బండి స్పీడ్గా వస్తుంది, ఎన్నిసార్లు అరిచాడండి వీడు, ఇప్పుడు మాట్లాడలేదండి, వీడు మౌనంగా ఉన్నాడండి. వీడు లాయర్ గారు, జడ్జి గారు వీళ్ళందరూ, అమ్మా నువ్వే చెప్తున్నావు కదా పిల్లోడు చచ్చిపోతాడని, అన్నిసార్లు నోరు తెరిచి అడిగాడని అరుస్తాడని చెప్తున్నావుగా, మనోడికి ఏం సంబంధం లేదు, నీదే నిర్లక్ష్యం. నీ నిర్లక్ష్యం వల్ల నువ్వేమయ్యావంటే, విషయం చెప్పమంటారా, నీ క్షేమకాలంలో నేను నీతో మాట్లాడితేనే కానీ నీ విననన్ని వంటివి, నా మాట వినకపోవడం బాల్యం నుండి నీకేమైపోయింది? అన్నీ బాగున్నప్పుడు, ప్రమాదం లేనప్పుడు, నష్టం లేనప్పుడు, సౌఖ్యం ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు, నీ జీవితం అంతా బాగున్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు, సమృద్ధి ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, జబ్బు రానప్పుడు, ఏ పరిస్థితులు రానప్పుడు, అప్పులు లేనప్పుడు, ఇంకా శిక్షకు వెళ్ళనప్పుడు దేవుడు మాట్లాడితే వినకపోతే ఒకరోజు దేవుడు ఏం చేస్తాడు? అప్పగిస్తాడు ఖచ్చితంగా. కుదురు పడిపోవాలి. అన్నీ బాగున్నప్పుడే ఎడంకాలు వెనక్కి తిరిగిపోయి, కుడికాలు ముందు తిరిగిపోయి, ఏదో జబ్బు వచ్చి బలహీనం వచ్చి మంచం పట్టిన తర్వాత ఎవరైనా మారతాడు. వంగలేని ముసలమ్మైనా ముసలోడైనా సూత్రం యేసుబాబు అంటారు. అప్పుడు కాదు భక్తి. హల్లెలూయా. నీ బాల్యదన మందే, నీ యవ్వన కాలం మందే నీ సృష్టికర్తను ఏం చేయాలి? స్మరణకు తెచ్చుకోవాలి. ఆ జ్ఞానం నీకు ఉండాలి, ఆ నడిపింపు నీకు ఉండాలి. ఆ జ్ఞానం ఈ ప్రభు అని అడగాలి. అందుకే బ్రతకాలి. తెస్సలోనికులో ఒక మాట ఉండదా? మీ ప్రాణాత్మ దేహాలు రాకడి వరకు శరీరం నిందారహితముగా ఉండాలి. మిమ్మల్ని పిలిచినోడు నమ్మదగినోడు కాబట్టి అలా ఉంచుతాడు. ఎంత సహాయం చేస్తున్నాడండి దేవుడు మనం భక్తి చేయడానికి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అర్థమవుతున్న ప్రియులారా, గమనించండి ఈ మాటల్ని. ఈ బెసలేలకి కృపిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు అంటే. కిందకి చదువుతారు ఇంకా, పొదుగుటికై రత్నములను
పొదుగుటకై రత్నములను, సానబెట్టుటకు కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను, సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. చూసారు, ఈ జ్ఞానం ఎక్కడదే? బెసలేలుకి కృప ఎక్కడదే? ఒకటేనండి బాబు, మీకు చెబుతున్నాను. అన్నీ కరెక్ట్గా ఉండాలంటే, అన్నీ మంచిగా ఉండాలంటే, అన్నీ బాగుండాలంటే విన్నారా? పరిశుద్ధాత్మ చేత నువ్వు శృతి చేయబడాలి. నేను ఎప్పుడు చెప్తాను వినండి, ఒక కీబోర్డ్ ప్లేయరు నిపుణత ఉంది, అతని దగ్గర నిపుణత ఉంది, వాయించగలడు. కానీ దేవుని ఆత్మ ఉంటే అతను వాయించే విధానం వేరుగుంటుంది. సౌండ్ సిస్టమ్ ఆపరేటింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఆపరేటింగ్ చేస్తున్నప్పుడు జ్ఞానం ఉంది, కానీ దేవుని ఆత్మ ఉంటే, ప్రార్థన జీవితం ఉంటే దాన్ని ఆపరేటింగ్ చేసే విధానం వేరుగుంటుంది. వంట చేస్తున్నాడు ఒక వ్యక్తి, వంట వచ్చు, ఏది ఏ టైంకి వేయాలో తెలుసు. అందరూ వేసేది అదే సరుకులండి. ఎవరైనా అమెరికా నుంచి కారం తెచ్చేస్తారు కూరలో, అదే కారం, అదే ఉప్పు. మరి ఏంటి వంట యొక్క నిపుణత, నైపుణ్యత అంటే? ఏమీ లేదు, టైమింగు. ఏ టైంలో ఏం వేయాలో, ప్రారంభంలోనే నూనెలో ఇంత కారం వేసేసి ఉల్లిపాయలు వేసావు అనుకో, చుట్టుపక్కల ఎవరు ఉండరు, కిలోమీటర్ ఖాళీ చేస్తారు. ఎప్పుడు వేయాలో మనకేమవ్వాలి? తెలియాలి. నిపుణత అది. అర్థమవుతుందండి? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ జ్ఞానం దేవుడికి ఇవ్వాలి. నేను అంటాను, ఎవరైనా ఒక సౌండ్ సిస్టమ్ ఆపరేటింగ్ అయినా, ప్యాడ్స్ ప్లేయర్ అయినా, తబలిస్ట్ అయినా, కీబోర్డ్ ప్లేయర్ అయినా, సింగర్ అయినా, ఫస్ట్ అతన్ని పరిశుద్ధాత్ముడు శృతి చేయాలి. అప్పుడు తను చేస్తున్న ఏదైనా శృతిబద్ధంగానే, కరెక్ట్గానే ఉంటుంది, లయబద్ధంగానే. తాళం, రాగం ఇవన్నీ కూడా కరెక్ట్గానే ఉంటాయి. నువ్వు ముందు పరిశుద్ధాత్మతో శృతి చేయబడాలి, పరిశుద్ధాత్మతో చూని చేయబడాలి, పరిశుద్ధాత్మతో క్రమపరచబడాలి, పరిశుద్ధాత్మతో నడిపించబడాలి, పరిశుద్ధాత్మతో నెట్టబడాలి, పరిశుద్ధాత్మతో త్రోయబడాలి, పరిశుద్ధాత్మ పూర్ణులైపోవాలి. అప్పుడు అన్నీ కూడా క్రమంగా ఉంటాయి. ఇతడు ఇంత కృప పొందుకుని బెసలేలు దేవుని బిడ్డలారా ఆ గుడారం అంతా కడుతున్నాడంటే, మోషే లేదా దేవుని ఆత్మ ఇతను ఏం చేసిందంటే వశపరుచుకుంది. మహామేధావులు ఉన్నారండి, గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారండి దేశంలో. నన్ను ఒక మాట రాయమన్నారండి, పాటల పుస్తకం వెనకాల వేయడానికి ఒక మాట రాయమంటే, గొప్ప గొప్ప కవులు, రచయితలు, సంగీత సాహిత్యం ఉన్న మన క్రైస్తవ ప్రపంచంలో అత్యంత అల్పుడైన నా చేత కూడా దేవుడు పాటలు రాయించాడని కొన్ని మాటలు రాసి పెట్టాను నేను. అంతలో లేరండి మన క్రైస్తవ ప్రపంచం దేవుని బిడ్డలారా, సంగీత ప్రపంచం, ఈ పాటల ప్రపంచం అంతా కూడా అమ్మో సాహిత్యం కలిగిన వారు చాలామంది ఉన్నారు. పురుషోత్తమ చౌదరి గారు ఉన్నారు, ఎంత అద్భుతమైన పాటలు అండి ఆయన పాటలు. ఏబి మాసులోమణి గారు, ముంగమూరు దేవదాసయ్య గారు, హల్లెలూయా. ఇంకా చాలామంది భక్తులు దేవుని బిడ్డలారా, రాజుబాబు అన్న గారు, ఏసన్న గారు, డీజెస్ దినకరణ గారు, వీళ్ళ పాటలు ఎంత అద్భుతమైన పాటలు తెలుసండి. ఇంత గొప్ప గొప్ప పాటలు ఉండగా అసలు సాహిత్యమే తెలియదు, సంగీతమే తెలియదు, రాగం తెలియదు, తాళం తెలియదు, ఏవో సందులు అంటారు, సమకూర్పులు అంటారు, మనకేమీ తెలియదు అవన్నీ కూడా. కానీ పాటలు రాసే కృపను, ఆరాధించుకునే కృపను ఇచ్చాడు. విషయం ఏంటంటే, ఈ దుర్బలుడు, అమాయకుడు రాసిన పాటలు కూడా ప్రజలు పాడుకుని దేవుణ్ణి ఆరాధన చేసుకుంటారు. అది భాగ్యం చాలు. ఇంకా ఆ భాగ్యం కంటే మించింది ఏమీ లేదు దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి బిగ్గరగా. అర్థమవుతుందండి? ఈ పనులు నేర్పు, ఇవన్నీ చేయడానికి ఆ కృప ఇదంతా కూడా ఎవరికి ఇచ్చాడంటే బెసలేలికి ఎందుకు ఇచ్చాడు జ్ఞానం తెలుసా? గుడారాన్ని కట్టడానికి, యాజకులు వస్త్రాలు కుట్టించడానికి, నకీషు పని చెప్పిన పని చేయడానికి, ఎక్కడా తేడా లేకుండా గుడారం దేవుని మహిమ దిగుంచేటట్టుగా కట్టాడు. నేను అంటాను దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాల్లో బెసలేలు లాంటి వాళ్ళు సంఘంలో లేపబడాలి. మోషే దర్శనాన్ని అర్థం చేసుకున్న బెసలేలు సంఘంలో లేపబడాలి. మోషే ఏంటో తెలుసుకున్న బెసలేలు లాంటి వారు సంఘంలో లేపబడాలి. దేవుని మనస్సు అర్థమైన బెసలేలు సంఘంలో లేపబడాలి. రత్నాలకి పొద్దున పెట్టగలిగిన బెసలేలు లేపబడాలి. బంగారమును పుట్టం వేసిన బెసలేలు లాంటి వారు లేపబడాలి. మందసాన్ని కట్టిన బెసలేలు లాంటి వారు లేపబడాలి. ఓ నకేషు పని చేసిన బెసలేలు లాంటి వారు లేపబడాలి. హల్లెలూయా. దేవుని మహిమ దిగుచున్నట్లుగా గుడారాన్ని కట్టిన బెసలేలు లాంటి వారు లేపబడాలి. ప్రియులారా, లేపబడాలి. దేవుడు లేపునుగాక, ఆ కృప మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతున్నా ప్రియులారా? బెసలేలు లేపబడాలి. విషయం చెప్పనా? రత్నాలకి సాన పెడుతున్నాడంట, పదును పెడుతున్నాడంట. రత్నాలంటే ఎవరు తెలుసా? లోకంలో ఉన్నారు విలువైన మనుషులు,
చాలా విలువైన ఆత్మలు. అలాంటి వారికి ఒక ఎన్నిక లేని, అర్హత లేని నువ్వు దేవుని జ్ఞానం పొందు. వాళ్ళ చదువుతో మన చదువు సాటి కాదు, వాళ్ళకున్న స్ట్రాటజీతో మన స్ట్రాటజీ సాటి కాదు, వాళ్ళకున్న ఆస్తులతో మన ఆస్తులు సాటి కాదు, దేనికి సాటి కాదు. కానీ దేవుని ఆత్మ నీలో ఉన్నందుకు రత్నాలకు నువ్వేం చేస్తున్నావు? హల్లెలూయా. కాదండి, చెప్పండి. 100 మంది మీద అధిపతి అండి కొర్నేలు, శతాధిపతి. పేతురు గారికి అక్షరం ముక్క రాదు అండి. ఈయనకే నమస్కారం పెట్టేవారు, సెల్యూట్ కొట్టేవాళ్ళు 3 మంది. ఎవరికి? కొర్నేలు గారికి. కానీ పేతురు గారు వస్తుంటే సెల్యూట్ కూడా కాదండి, సాగిలిపడి ఏకంగా నమస్కారం పెట్టేస్తున్నాడు కదా. పేతురుకు బెసలేళ్ళు అంటాడు కదా, రత్నం లాంటి వారిని పొదిన పెట్టినోడు కదా, 3000 రత్నాలను ఒకసారి ఒక్క ప్రసంగంతో సంఘంలో చేర్చిన వాడు కదా. రెల్లు లాంటి దేవుని బిడ్డలు, గడ్డి పరక లాంటి వ్యక్తి కాఫాగా మార్చబడలేదా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ కృప? దేవుని ఆత్మ దిగి రావడం బట్టి, పరిశుద్ధాత్మ నింపడం బట్టి. దేవుని బిడ్డల గట్టిగా చెప్పండి హల్లెలూయా. నిన్ను కూడా అలా బెసలేలుగా మార్చగలడు. పొందుకో కృప, పొందుకో అభిషేకం, పొందుకో దేవుని మహిమ. ఇక్కడ ఆమేనని వదిలేయడం కాదు. ప్రభువా నన్ను బెసలేలుగా మార్చు ప్రభువా. రత్నాలకి మెయిన్ దానికి పెట్టండి టార్గెట్. ప్రసాద్ గారు అడుగుతున్నారు, మన పాస్టమ్ గారు కోరుమావులో వాక్యం చెప్పారు కదా, చేప ఏదన్నా పడిందండి? చేప, పెద్ద చేప ఏదన్నా పడిందా? పడిన చేపలే సరిగ్గా రావట్లేదు. హల్లెలూయా. గట్టిగా వెళ్ళి చెప్పండి, పెద్ద చేప ఏదైనా పడిందండి? పడతాయి. చేపలు పడే రోజులు వచ్చినాయి. అర్థమవుతుందా? పరమదేవునికి భజన చేసే రోజులు వచ్చినాయి. వలలు పిగిలిపోయేటట్టుగా చేపలు పడే రోజులు వచ్చినాయి. ఆత్మల ప్రవాహం వలె దేవుని సన్నిధికి వచ్చే రోజులు వచ్చినాయి. పిల్లారా అందరూ ఏకీభవించండి, చప్పట్లు కొట్టండి, నోరు తెరిచి ఏకీభవించండి. మౌనం కూర్చొని పక్కన ఎవరైనా నిద్రలో కూర్చుంటే కొట్టండి దెబ్బ. కోట మీద నేను ప్రార్థన చేస్తాను, నిద్రకి సమాధాన ప్రార్థన. సమాధాన పరిచేవారు ధన్యులు అన్నారు కదా, మీరు కొట్టారు, వాళ్ళు తిన్నారు, నేను సమాధాన పరిచినందు నాకు ఆశీర్వాదం వస్తుంది. ఎక్కడున్న నిద్రే? బండి తోలుతా నిద్రపో. అంత హాయిగా ఉంది నీకు దేవుని సంధిలో. ప్రైజ్ లార్డ్. చెప్పరేటండి. కొన్ని చోట్ల నిర్లక్ష్యంగా ఉంటామా? ఇప్పుడు ఎలక్ట్రికల్ పని చేస్తారండి, వీళ్ళు పని చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా వినండి, మిషన్ ఉంటుందండి ఒకటి, గాడులకు వస్తూ ఉంటుంది. అది ఆన్ చేసేసి ఇలా పెట్టి ఉంటుందా? మామూలుగా చాలా డేంజర్. నేను చాలాసార్లు అడుగుతాను ఏమైనా ప్రమాదం అవుద్దా అని చెప్పి. వాక్యం కూడా అంత జాగ్రత్తగా వినాలి పిల్లారా. బెసలేయుల్ని దేవుడు లేపబోతున్నాడు ఈ మధ్యాహ్నం. దేవుని ఆత్మ కలిగిన వారు లేపబోతున్నాడు. అభిషేకంతో దేవుడు నింపబోతున్నాడు. మీ తల మీదకు ఒక నూతన అభిషేకాన్ని దేవుడు పంపించబోతున్నాడు. గట్టిగా చపలు కొడుతూ ప్రభు నామమున మహిమపడదాం. నోటితో స్తోత్రాలు చెబుదాం పిల్లలు. ఆగకుండా స్తోత్రం 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 అని గట్టిగా ఆగకుండా హో హల్లెలూయా. అదిగో ఒక బలమైన అభిషేకం, ఒక బలమైన అభిషేకం. అజ్ఞానము తొలగిపోయే అభిషేకం, రత్నాలకి పదులు పెట్టే అభిషేకం, వెండిని ఓ రీకాలా షాకారబ అభిషేకం విడుదలవుతుంది ఇప్పుడే. పొందుకో కృప, పొందుకో. నాకే జ్ఞానం లేదయ్యా నువ్వు అనుకుంటే నీ ద్వారా రత్నాలకి పదులు పెట్టేటట్టుగా ప్రభు చేయబోతున్నాడు. రత్నాలకి పదులు పెట్టబోతున్నావు. రత్నాలకి సాన పెట్టబోతున్నా. ఆ రత్నం ఇంతకాలం మెరవలేదు, అది ఎలా మెరవాలో, ఎలా ఉండాలో, దాంట్లో మస్ట్ ఎలా తీసేయాలో నీకు ఆ జ్ఞానం ఇచ్చేస్తున్నాడండి. ఇప్పుడు రత్నం చూడండి దేవుని బిడ్డ, రత్నానికి కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా వాటిని పదును పెడుతున్నాడండి. ఎవరండి? ఎక్కడి నుంచి వచ్చిందా ఏ కృప? దేవుని ఆత్మతో నింపాడండి, పరిశుద్ధాత్మతో నింపాడండి, దేవుని ఆత్మతో నింపాడు. దేవుని బిడ్డలారా చేసింది. మోషే కూడా ఆత్మపూర్ణుడు కదా. మోషేలో ఉన్న పరిశుద్ధాత్ముడు, బెసలేలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఒకటే దేవుని బిడ్డలారా. అందుకే మోషేలో ఉన్న ఆత్మ ఏంటో, మోషేలో ఉన్న దర్శనం ఏంటో, మోషేలో ఉన్న నడిపింపు ఏంటో, మోషేకి ఇచ్చిన ఆ డిజైన్ ఏంటో, ఇంజనీరింగ్ ప్లానింగ్ ఏంటో బెసలేలకు కూడా అర్థమైపోతుంది. ఎందుకో తెలుసా? అతనిలో ఉన్న ఆత్మ, ఇతనిలో ఉన్న ఆత్మ ఒకటైపోయింది. దైవజనులో ఉన్న ఆత్మ, సంఘంలో ఉన్న ఆత్మ ఒకటైపోతే ప్రియులారా, మీలో ఉన్న ఆత్మ ఒకటైపోతే దేవుని ఆత్మకార్యాలు జరుగుతాయి. నిర్లక్ష్యంగా ఉండదు. చపలు కొడితే ప్రభు నామమున మహిమపడతాం అందరూ కూడా. హల్లెలూయా.
నీకు అర్థం కాకపోయినా చప్పట్లు కొట్టు. అందుకని దేవుడిని దీవిస్తాడా. చూడకాలకి ఎరుమోకం వేసుకుని కొట్టి అర్థం కాకపోయినా కళ్ళు మూసేసుకో, స్తోత్రం స్తోత్రం అను. సౌలు గారు ప్రవక్త అండి, చెప్పండి. ప్రవచించి గుంపు దగ్గరికి వెళ్ళిపోయి ఉండంటే ఈయన ప్రవచనాలు చెప్పేస్తున్నాడు. గుంపు అలాంటిది, సెగ లాంటిది, ఆ మనుతున్న మంట లాంటిది. వెళ్ళి దేవుని బిడ్డలారా వాళ్ళతో కలిసి సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడని సామెత పుట్టిందట. నాయంలో దేవుడు ఏంటంటే నాయోతులో ఉన్నాడండి. నాయోతులో సమూయేలు. దావీదు వెళ్ళిపోయి అక్కడ దాక్కున్నాడు. దావీదు అక్కడ ఉన్నాడని సమూయేలు తెలుసు. ఒకటి తర్వాత ఒకటి పంపిస్తుంటే పంపించినోడు ఆత్మతో నింపబడిపోతాడు. చివరికి ఎవరి వల్ల పని అవ్వట్లేదు, ఈయన వెళ్ళిపోయాడు. ఈయనకి పని అవ్వలేదు, ఆత్మ వశపరి చేసుకుందాం. ఆడికి వెళ్ళిపోయి ఆత్మపూర్ణుడు అయిపోయాడు, తన్మయమైపోతున్నాడు. ఆమె చెప్పండి. అందుకే 4 ప్రార్థన చేసి స్నేహితుల్ని, నీ కొరకు కనిపెట్టి స్నేహితుల్ని, నీతో కలిసి ప్రార్థన చేసుకుని ఒకళ్ళనిద్దరిని సంపాదించుకోవాలి. సోల్మెంట్స్ ఉండాలి నీకు. పడిపోయినప్పుడు షేర్ చేసుకుని ఒక్కొక్కడో మౌన ఋషి, మౌన ముని. ఎలా అలా ఉండవు, ఈ మధ్య ప్రార్థన రావట్లేదు, భక్తి చేయట్లేదా, ఏ ప్రార్థన రావట్లేదా, కదలండి. ఒక్కడున్నాడో షేర్ చేసుకో, నా పరిస్థితి ఇదయ్యా, నా బాధ ఇదయ్యా అని పక్కోడికి చెప్పుకో. అలా చెప్పుకుని మరి నెక్స్ట్ మినిటే నీకు విడుదల ప్రారంభమైపోతుంది. సలహాలు ఇస్తాడు అతను. సలహాలు ఇస్తే ఆ సలహాలు చక్కగా నువ్వు పాటించాలి. సహోదరుడిగా ప్రేమించి చెప్పాడు అనుకోవాలి. అలాంటి స్నేహితులు ఒక్కలైనా ఉండాలి నీకు. పద్దాక రెస్టారెంట్లకి వెళ్ళి స్నేహితులే కాదు, పానీపూరీలు, రెస్టారెంట్లు, కరపెండ్లలో సీతాఫలకాయలు, కొత్తగా ఏదో అది ఉంటుంది. ఈ కాదండి, నీ బాధను చెప్పుకునే స్నేహితుడు, నిన్ను ఆధ్యాత్మిక హెచ్చరిక చేసే స్నేహితుడు, నీలో తప్పుగా చెప్పే స్నేహితుడు, స్నేహితురాలు. అలాంటి స్నేహితుడు అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోకండి. హల్లెలూయా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీకు బాధ వస్తే నీతో కలిసి మోకరించే స్నేహితులు ఉన్నారా? చెప్పట్లేదు భక్తులు. దానియేలుకి దేవుని బిడ్డలారా, కష్టం వస్తే ఒక్కడో ప్రార్థన చేస్తేనే, ప్రార్థన చేసిన రోజే దేవదూత వర్తమానం పట్టుకుని దానియేలు దగ్గరికి వచ్చేసింది. పారసికుల అధిపతి ఆపేశాడు. అంత పవర్ఫుల్ దానియేలు ప్రార్థన. కానీ అలాంటి దానియేలు దేవుని బిడ్డలారా వింటున్నారండి, అలాంటి దానియేలు చేసిన పని ఏంటో తెలుసండి? తనకి శ్రమ వస్తే, కష్టం వస్తే, ఇబ్బంది వస్తే, బాధ వస్తే, జ్ఞానులందరూ చనిపోతారని తెలిసి, రాజు గారికి వచ్చిన కళకి ఎవరో భావం చెప్పట్లేదని తెలిసి, తనతో ప్రార్థన చేయగలిగిన ఒక 4 పోగు చేసుకున్నాడు అంట. దేవుడు ఆన్సర్ ఇచ్చాడు, జ్ఞానులందరినీ కాపాడాడు. హల్లెలూయా. నీతో కలిసి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు? పక్కనే ఉంటారు. ఎంత బాధ అయినా ఏదో ఒకటి చెప్పుకుంటుంటారు. కలిసి ఒక్క నిమిషం కూడా ప్రార్థన చేయరు. నువ్వు ఈరోజు అది పంపించే, నేను ఇది పంపిస్తానే, గోరుమిట్టులు ఉండనే, నీకు సున్నుండలు పంపిస్తాను, నువ్వు అరుసులు పంపించే, మన ఇద్దరు షేర్ చేసి, బెల్లం దానికలు ఉండను పంపిస్తానే. ప్రైజ్ లార్డ్. ఈ స్నేహాలకి ఏం తక్కువ ఉండదు. నేనంటాను, ఆత్మ సంబంధం ఎప్పుడైనా వాక్యం డిస్కస్ చేసావు ఎవరితోటన్నా? కనీసం ఇక్కడ వింటున్న వాక్యాలను డిస్కస్ చేశారా? మాట్లాడుకోండి, అలాగా డిస్కస్ చేయండి, కలిసి ఎవరితోటన్నా ప్రార్థన చేయండి. ఆ బలం వేరండి బాబు. ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మంది తరుముతారంట. బెస్లయేలు లాంటి కృపను దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు పిల్లారా. పదులు పెట్టేటట్టుగా దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడు. సాన పెట్టేటట్టుగా దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతున్న ప్రియులారా? చూడండి, తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఇంకా అక్కడ కింద చదవండి. ఇంకా మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడుగా చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. జ్ఞాన హృదయులందరి హృదయంలో ఏముంచాడంటండి? ఆయన కింద పనిచేస్తున్నారంట. ఓలియాబును చూడండి దేవుని బిడ్డలారా, వెనకాల అతను పనిచేస్తుంటే ఆ వెనకాల వాళ్ళందరి హృదయంలో కూడా జ్ఞానం పెట్టాడు. పౌలు గారు కొరింథీయులకి రాసిన పత్రికలో 2వ కొరింథీలో
2వ పత్రికలో 8వ అధ్యాయంలో 16వ వాక్యంలో, నా హృదయంలో మీ నిమిత్తం ఉన్న ఆ బాధ, నా హృదయంలో మీ నిమిత్తం ఉన్న ఆ భారమే, ఆ సమర్పణే తీతు హృదయంలో పెట్టిన దేవునికి స్తోత్రం అంటాడు. పౌలు గారికి ఎలాంటి మంట, ఎలాంటి తీవ్రత, ఎలాంటి తృష్ణ, ఎలాంటి ఆశ, ఎలాంటి ఉందో దేవుని బిడ్డలారా, అదే మంట తీతు హృదయంలో కూడా ఉందంట. వీళ్ళ వెనకాల దేవుని బిడ్డలారా, ఈ బెసలేలు వెనకాల పనిచేసిన వాళ్ళందరూ జ్ఞాన హృదయాలు, అందరి హృదయంలో జ్ఞానము పెట్టాడంట. సంఘంలో దైవజనుడికి, దైవజనురాలకి ఇచ్చిన జ్ఞానం, ఆ కృప, ఆ నడిపింపు, ఆత్మ నడిపింపు, సంఘంలో అందరూ ఒక్కరు కూడా మిగలకుండా చిన్నపిల్లలతో సహా, ముసలోళ్ళు, వృద్ధులు, నైప్రాయంగలు అందరికీ ఆ కృప వచ్చేసి ఆ స్థాయికి ఎదిగిపోయారు అనుకోండి, సంఘం ఎలా ఉంటుందండి? పౌలు గారే అంటున్నారు, మీరు మాంసం తినాల్సిన స్టేజ్లో ఇప్పటికీ పాలు తాగుతున్నారు. మాంసం తినాల్సిన స్టేజ్లో ఏం తాగుతున్నారంటండి? పాలు తాగు. చాలామంది పాలు కూడా తాగట్లేదు, అవి కూడా ఎక్కట్లేదు. ఇప్పుడు ప్రారంభం నుంచి అన్నా కట్టుకుంటారేమో, భక్తిని కట్టుకుంటారేమో అంటే కనీసం ఆ పాలు కూడా లేవు కొంతమంది జీవితంలో. అలంకార రూపంలో ఆదివారం మందిరంకి వచ్చి అంటే ఏదో కూర్చుని అలాగా, హృదయంలో యేసయ్యకి చోటు లేదు, వ్యక్తిగతంగా బైబిల్ ధ్యానం లేదు, వ్యక్తిగతంగా ప్రార్థన లేదు, వ్యక్తిగతంగా యేసయ్య మీద ప్రేమ లేదు. ఎంత డేంజర్ అయిపోద్దో తెలుసండి రాకడ దినాల్లో. ఏదైనా శ్రమ వస్తే, మన ప్రాణాలు పోతే ఎంత భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతాం తెలుసా? అందుకే బ్రతకాలి, అనుక్షణం భయం పట్టేసుకోవాలి మనకి. కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని దేవుడు క్రమపరుస్తాడు, దేవుడు కంట్రోల్ చేస్తాడు, దేవుడు ఇస్తాడు. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. హల్లెలూయా. మరలా వచ్చే పరిస్థితి, అందులోంచి బయటకు వచ్చే పరిస్థితి, ఏమైనా అవకాశాలు ఏముంటాయండి మరలా? అస్సలు ఇంక ఇంత చేసిన ఉపయోగం ఉండదు. ఇంకా నరకంలో ఎంత ఏడ్చినా, పశ్చాత్తాపడినా, కన్నీరు కార్చినా ఉపయోగం ఉంటుందా? ఆల్రెడీ ఇంకా అక్కడ అదే జరుగుతుంది. ఏడుపు పండ్లు కొరకడం, ఏడుపు పండ్లు కొరకడం, ఏడుపు పండ్లు కొరకడం. ఆ మంట తట్టుకోలేక పళ్ళు పటపటా కొరికేస్తారంట. అగ్ని ఆరదు, పురుగు చావదు. చిన్న హీటుకి తట్టుకోలేకపోతున్నాం, వేసవికాలం ఎండకి తట్టుకోలేకపోతున్నాం కదండి. మరి అందుకే నీ లోపల వాక్యం చదువుకునే జ్ఞానం ఉండాలి, వాక్యం గురించిన జ్ఞానం ఉండాలి, భక్తి చేయాలనే జ్ఞానం ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలనే జ్ఞానం ఉండాలి, లోకంలో నేను వేరుగా బ్రతకాలి అనే జ్ఞానం మనకు ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆ జ్ఞానం దేవుడు ఇవ్వాలి. ప్రతిష్టత, సమర్పణ, వేరుపాటు జీవితాలు, వీటిని తక్కువగా చూడకండి. రహస్యం అంతా అక్కడే ఉంటుంది. అనాయింటింగ్ రహస్యం కానీ, భక్తి జీవితం కానీ, విషయం అంతా అక్కడే ఉంటుంది. అర్థమైందండి? నాజీర్లోనే ఉంది మొత్తం విషయం అంతా. నాజీర్ చేయబడిన సంసోను ద్రాక్ష తోట వైపు వెళ్ళకూడదంట. ద్రాక్ష తోట వైపు వెళ్తే సింహం బొబ్బరించుకుంటూ వచ్చేసింది. అసలు వాస్తవంగా ద్రాక్ష తోటలోకి సింహం వస్తుందా? ద్రాక్ష పళ్ళు తింటుందా సింహం? అడవిలో ఉంటుంది. కానీ నాజీరు చేయబడిన వ్యక్తి ద్రాక్ష తోట వైపు వెళ్తే, దేవుని తోట వైపు వెళ్తే ఆ సింహం బొబ్బరించుకుంటూ వచ్చేసింది. సింహం అంటే అపవాది, గర్జించే సింహం. నీ ప్రతిష్టతలోంచి, నీకున్న సమర్పణలోంచి, నువ్వు తీసుకున్న బాప్తిసాలోంచి, తీర్మానంలోంచి నువ్వు పక్కకి వెళ్ళిపోతే శత్రువు చొరబడతాడు. ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడట. ఒక మాట ఉంటుంది బైబిల్లో, అధికమైన దుర్మార్గపు పనులు చేయకు, నియమించిన దినాల కంటే నువ్వు ముందు ఎలాగూ వెళ్ళిపోతావో లోకాన్ని విడిచిపెట్టండి. బి కేర్ఫుల్ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలి. అనుక్షణం దేవుని భయం మన గుండెలో పట్టాలి. నువ్వు ఆఫీసులో ఉన్నా, బజార్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఎక్కడైనా పనిచేస్తున్న దగ్గర ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, ఎక్కడున్నా నీ గుండె నుండి ఏముండాలి? విషయం చెప్పమంటారా? అవకాశాలు లేకపోతే పాపం చేయకపోవడం కాదు, అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినా పాపం ఏం చేయకూడదు. అది యోసేపు యొక్క లక్షణం. సంసోను అవకాశాలు వెతుక్కున్నాడు. ఒక అమ్మాయి తర్వాత ఒక అమ్మాయి, ఒక అమ్మాయి తర్వాత ఒక అమ్మాయి, అవకాశాలు వెతుక్కున్నాడు. కానీ యోసేపు, నిజంగా చెప్పంటారా, యోసేపు నిజంగా జ్ఞానవంతుడే కదా చెప్పండి. షర్ట్ వదిలేసాడండి, అక్కడ వదిలేసి పారిపోయి వెళ్ళిపోయాడండి. ఎంతో నిందొచ్చింది, ఏం మాట్లాడలేదు యోసేపు.
మౌనంగా ఉన్నాడు, సమాధానం చెప్పలేదు. హల్లెలూయా. కాలమే, పరిస్థితులే, తన యథార్థతే, నమ్మకత్వమే, భక్తి జీవితమే, ప్రార్థనే, పరిశుద్ధతే యోసేపు నిర్ధారణ చేసింది. రాజు నోటుతో అంటున్నాడు, ఫరోను నేనే. హల్లెలూయా. చపాల చేతుల పైకెత్తి హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం, క్షమించండి, ద్వితీయోపదేశకాండం 34:9. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయెను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఒకసారి చూడండి, యెహోషువ మీద మోషే చేతులు పెడితే జ్ఞానాత్మపూర్ణుడు. గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మతో నింపబడ్డాడు బెసలేలు. దేవుని ఆత్మతో, ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తి యోసేపు. హల్లెలూయా. అర్థమవుతుందండి. ఇలా మనం చూస్తే యెహోషువ అంట జ్ఞానాత్మపూర్ణుడు. అనండి, ఏ పూర్ణుడండి? జ్ఞానాత్మపూర్ణుడు. జ్ఞానముతో, ఆత్మలో, జ్ఞానములో పూర్ణుడు అంటండి, జ్ఞానాత్మపూర్ణుడు అయిపోయాడంట. ఎవరో? యెహోషువ. ఎందుకు ఈ జ్ఞానం? ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి, స్వాస్థ్యాలు ఇవ్వడానికి, వాళ్ళందరినీ కనాను చేర్చడానికి అంత జ్ఞానం ఇచ్చాడండి. ఎవరికి? యెహోషువ. వెంటనే వాళ్ళు చూసారా, యెహోషువ మీద అభిషేకం చూడగానే, యెహోషువ మీద ఆ కృప రాగానే, యెహోషువ జ్ఞానాత్మపూర్ణుడైపోగానే, చదవండి కింద మాట. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. చూసారండి, అతని మాట వినడం మొదలు పెట్టారంట. వెంటనే దేవుని బిడ్డలారా, యెహోషువ మాట వినడం, ఆ మాటకి లోబడ్డం, అప్పగించుకోవడం మొదలు పెట్టేశారంట. జ్ఞానాత్మపూర్ణుడు, తన మీద దేవుని అభిషేకం ఉంటా. హల్లెలూయా. ఒక మాట అడగండి, ఈ పూట చాలాసార్లు చాలా విషయాల్లో మనకి జ్ఞానం ఉండట్లేదండి. దైవజనులు చెప్పారు, ప్రార్థన చేయడానికి మనకు జ్ఞానం అవసరం లేదు, కానీ ప్రార్థన చేయడానికి సమయాన్ని కేటాయించుకోవడానికి మనకి ఏం కావాలి? ఆ సమయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి జ్ఞానం కావాలి. మనకు ప్రార్థన చేయడానికి జ్ఞానం లేకపోయినా పర్లేదు. పాపినైనా నన్ను కరుణించు ప్రభువా అని అడిగిన సుంకరి ప్రార్థన దేవుడు ఏం చేశాడు అన్నాడు. హల్లెలూయా. శబ్దాలు బిగ్గరగా. ఆ ప్రార్థన చేయడానికి జ్ఞానం లేకపోయినా ప్రార్థన చేయడానికి సమయాన్ని కేటాయించుకుంటే ఆదిమ సంఘానికి అదే ఉందండి, ఆ జ్ఞానం. అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు వాళ్ళు ఎలా ఉన్నారంటే ఎడతెగకున్నారండి. ఇంటంటా కూడుకుంటున్నారంట, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు. సొలొమోనుకి ఎందుకు ఇచ్చాడు జ్ఞానం అంటే, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఏలడానికి, ధూళి కంటే విస్తారంగా ఉన్న ఈ ప్రజలందరినీ ఏలడానికి నాకు జ్ఞానం కావాలి ప్రభు అంటే, నువ్వు ఐశ్వర్యమైన, శత్రు ప్రాణమైన ఇదేది అడగలేదు కాబట్టి నీ జ్ఞానంతో పాటు అందరికి ఇచ్చేస్తున్నాను. నీకంటే ముందు రాజులకు కానీ, నీ తర్వాత రాజులకు కానీ ఇలాంటి జ్ఞానం ఉండదు అని చెప్పాడు. ఒక మాట చెప్పనా, జ్ఞానం వచ్చినా కూడా మళ్ళీ ఉప్పొంగకూడదు. ఈరోజు చాలామంది జీవితాల్లో జ్ఞానం వచ్చి ఉప్పొంగిపోయి, జ్ఞానం ఉందని ఉప్పొంగిపోయి అసలు భక్తిలోంచి ఏమైపోతున్నారంటే తొలగిపోతున్నారు. హేతు అడిగిన ప్రతి ఒక్కరికి కూడా సాత్వికంతో ఏం చెప్పాలంట? సబ్జెక్ట్ ఉన్నోడికి చెప్పమనుందా? మాట్లాడట్లేదు భక్తులు. చెప్పండి, హేతు అడిగిన ప్రతి ఒక్కడికి ఎలా చెప్పాలంటే సమాధానం? సాత్వికంతో సమాధానం చెప్పాలి. హేతు అడిగిన ప్రతి ఒక్కడికి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలంటే దేవుని బిడ్డలారా. నేను అంటాను, ఈ పూట దేవుని జ్ఞానం అడగండి. నీ జ్ఞానం నాకు కావాలి ప్రభా. ఎలా భక్తి చేయాలో, ఎలా ఉండాలో, నా వస్త్రాలు ఎలా ఉండాలో, మాట తీరు ఎలా ఉండాలో, మందిరానికి ఎప్పుడు రావాలో, నీతో ఎలా గడపాలో, ఎవరితో ఎలా నడవాలో నాకు జ్ఞానం ఈ ప్రభా. యెహోషువ మీద చేతులు పెట్టుకొని జ్ఞానాత్మపూర్ణుడైపోయాడంట. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా లోబడుతున్నారంట, అప్పగించుకున్నారంట అతనికి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. చూద్దాం, చూడండి దేవుని బిడ్డలారా, దానియేలు పుస్తకం 2వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదవండి.
2:27 చదవండి. దానియేలు రాజు సముఖములో ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను, రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి విద్య గలవారైనను శకునగాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. చూడండి, దానియేలు చెప్తున్నాడు, మీకు వచ్చిన కళ, ఆ మర్మం, దాని యొక్క భావం జ్ఞానులైనను జ్యోతిష్కులైనను శకునగాండ్రులైనను గారడి విద్య కలిగినోళ్ళైనను ఎవరు కూడా ఏం చేయలేరు. విషయం చెప్పనా? హలో, ప్రపంచంలో తాయిత్తుల దగ్గర పరిష్కారం దొరకదు, గారడి విద్య తెలియని వాళ్ళ దగ్గర పరిష్కారం దొరకదు, లోకంలో మాంత్రికుల దగ్గర పరిష్కారం దొరకదు, ఎక్కడెక్కడో పరిష్కారం దొరకదు, ఏవేవో శాస్త్రాల దగ్గర పరిష్కారం దొరకదు. దేవుని ఆత్మపూర్ణుల దగ్గర, ఆత్మచేత నడిపించబడుతున్న వారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. ఎలాంటి గడ్డు సమస్యకైనా, అది రాజు సమస్య అయినా, ఒక గుడిసెలో ఉంటున్న పేదోడు సమస్య అయినా, పరిష్కారం దేవుని ఆత్మ కలిగిన మనుషుల దగ్గర దొరుకుతుంది. వెళ్ళట్లేదా ప్రజలు? తాయెత్తులు తంత్రాలు తిరిగేస్తారండి, మొత్తం తాయెత్తులకి అన్నిటికీ తిరిగేసి ఇంకా అన్నీ అయిపోయిందండి పాస్టర్ గారు, ఏమీ లేదండి అని చెప్తారు. 150 తాళ్ళు ఉంటాయి ఆడికి. ఆడు కూడా ఆ టేబుల్ అంటే ఇలా కొంచెం వంకరగా పెడతాడంటండి, నిమ్మకాయ అక్కడ పెట్టి ఇలా నడుస్తా. చూసారా నడిచేతం? చూసారా? దెయ్యం, ఇది చాలా గడ్డు దెయ్యం, మొండు దెయ్యం. నిమ్మకాయ నడిచేస్తుందంటే మామూలు దెయ్యం కదా. అక్కడ ఆనవాయి పెట్టిన నడిపిస్తాడు నిమ్మకాయ అంటే. గుర్తుపెట్టుకోండి, ఏ జ్యోతిష్యుడి దగ్గర, మాంత్రికుడి దగ్గర, లోకంలో ఉన్న వ్యక్తుల దగ్గర, తాయిత్తుల దగ్గర, బూడిద గుమ్మడికాయల దగ్గర, నిమ్మకాయల దగ్గర, ఎండు మిరపకాయల దగ్గర, ఆడి దగ్గర, వీడి దగ్గర, దుష్టుల దగ్గర, ఎదురుల దగ్గర పరిష్కారం లేదు. దేవుని ఆత్మ దగ్గరే పరిష్కారం అనేది. గట్టిగా చపలు కొడుతూ ప్రభు నా పరమాత్మ. ఎక్కడండి? ఎక్కడుందండి పరిష్కారం? దేవుని ఆత్మ కలిగిన మనుషుల దగ్గరే, దేవుని దగ్గరే పరిష్కారం. నువ్వెవరైనా లోకంలో నీకు ఎక్కడా పరిష్కారం లేదా. ఏ శక్తులు, ఏ అధికారులు, ఏ వ్యక్తులు ఎవరో నీకు పరిష్కారం ఇవ్వలేరా. యేసయ్య ఒక్కడే పరిష్కారం ఇవ్వగలడా. ఆయన ఒక్కడే నీకు నెమ్మదిని ఇవ్వగలడా. ఆయన ఒక్కడే నీకు విడుదల ఇవ్వగలడా. ఆయన ఒక్కడే నీకు కన్నీరు తుడవగలడా. నమ్ముతున్నారు ఈ మాటనే? విశ్వసిస్తున్నారా? ఆమోద ముద్ర వేస్తున్నారా? ప్రైజ్ ది లార్డ్. జరుగుతుందండి. చెప్పండి, మంత్రాలు తంత్రాల వల్ల జరుగుతాయా? ఒక ఆమె వచ్చిందండి, ఏదో మంత్రం వేస్తే చిన్నప్పుడు వచ్చి ఉస్ 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 ఉఫ్ అని 3 సార్లు ఊదిందంటే. అయ్యి బాబు, మరి ఇలా ఊదినందుకే మంత్రాలు ఎన్ని తగ్గిపోతే డాక్టర్ గారు వెళ్ళే వాళ్ళ దగ్గర నిలబడమ్మని ఉఫ్ అని ఊదేసి వెళ్ళిపోని అని అంటారుగా. చీటీ ఎందుకు, రక్త పరీక్షలు ఎందుకు, ఇంజక్షన్లు ఎందుకు, ఈ సెలైన్లు ఎందుకు, ఇవన్నీ ఎందుకండి? పోనీ డాక్టర్ గారు హాస్పిటల్ నుంచి మన ఇంటి దగ్గర ఒక గొట్టం పెట్టేసుకుని మన నీరసం వచ్చినప్పుడు ఆయన ఫోన్ చేసి మా గొట్టం పేరు రాసుకోండి డాక్టర్ గారు అని చెప్పి అక్కడి నుంచి ఊదేమంటే తగ్గిపోద్దిగా. ఎవరు గొట్టం వాళ్ళకి సెపరేట్గా గ్యాస్ లైన్లాగా వేసుకుని అయిపోద్దా కార్యం? చెప్పట్లేదని భక్తులు. అవుద్దా? ప్రైజ్ ది లార్డ్. వాటికి ఏమి జరగదు దేవుని బిడ్డలారా. అంటలేదా? ముందు దానియేలు చెప్తున్నాడు, అతనికి ముందు భయపడుతూనే ఉన్నాడో అర్థమయ్యే చెప్తున్నాడు. రాజా, నువ్వు అడిగిన ప్రశ్నకి, నీ లోపల ఉన్న ప్రశ్నకి, ప్రపంచంలో ఎవరికైనా ఉన్న ప్రశ్నలకి, ఏ రకంగా నలిగిపోతున్న వాడైనా ఉన్న ప్రశ్నలకి, రకరకాలుగా సతమతమైపోతున్న వాడికి ఉన్న ప్రశ్నలకి ప్రపంచంలో ఎక్కడా ఆన్సర్ లేదు రాజా. దేవుని ఆత్మ కలిగిన సేవకుల దగ్గరికైనా రావాలి, దేవుని దగ్గరికైనా రావాలి, జీవం గల దేవుని దగ్గరికైనా రావాలి, పరిష్కారం ఇవ్వగల దేవుని దగ్గరికైనా రావాలి, పరిస్థితులు మార్చగల దేవుని దగ్గరికైనా రావాలి, కన్నీరు తుడవగల దేవుని దగ్గరికైనా రావాలి. అప్పుడే పరిష్కారం. ముందు రాజుగారికి చెప్పాలి, సువార్త చెప్పి అప్పుడు కలభావం చెప్తున్నాడు. అంతే. ఒక్కొక్కరు దెయ్యం పట్టేసిన తీసుకొస్తారని వాళ్ళు డైరెక్ట్గా దెయ్యం వెళ్ళగొట్టి పంపించమంటే వెళ్ళరు. అమ్మ నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు, చచ్చిపోతావు చెప్పాలి ఖచ్చితంగా. ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదవాలి, లేకపోతే మరలా వచ్చేస్తుంది. ఈసారి 7 దెయ్యాలను తీసుకుని వస్తుంది. ఇది మంచిదే, కొంచెం ముందు వచ్చింది, ఇంకో 7 దెయ్యాలు వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తే అప్పుడు చేస్తారు ప్రార్థనలు. దెయ్యం పడితే కానీ వీళ్ళ మోకాళ్ళు వేయరండి, వినరు. దానియేలు కూడా అదే పద్ధతిలో చెప్తున్నాడు, కలభావం చెప్పాడు. చూడు 46 చదవండి. అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. ఎక్కడదండి ఈ కృప దానియేలుకి? ఎక్కడదండి నడిపింపని అడిగితే 1:17 ఉంటుంది. ఎక్కడది కృప వీళ్ళకి? ఈ 4 బాలుర సంగతి ఏమనగా
దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించెను. చాలండి, ఇంకా వివేచన అనండి, ఆలోచన అనండి, ఇలా అనండి. మూసుకుపోయినా కొంచెం తెరవబడద్దు బ్రెయిన్. ఈ వివేచన లేకే చాలామంది జీవితాలు నాశనం అయిపోయి. అనియా ఆడు తేడా నాకు ముందు తెలుసు అనియా, ఆడు ఎలా చేస్తాడని తెలుసు అనియా, ఆడు బాబోయ్ అలా అని తెలుసు అనియా, వాళ్ళతో ఉంటుంది అనియా. ఉండమ్మా, ప్రైజ్ లార్డ్. వివేచన. ఈ నలుగురు బాలు సంగతి ఏంటి? దేవుడు వీరికి సకల శాస్త్ర ప్రావీణ్యత, జ్ఞానం, వివేచన అనుగ్రహించారు. ఈ ముగ్గురు బాలు సంగతి ఏంటో తెలుసా? చుట్ట కాలుస్తారు, కైనీ ప్యాకెట్లు తింటారు, ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతారు. లేదండి, పరిచయం ఎంత బాగుందో తెలుసా? ఈ నలుగురు బాలుల సంగతి ఏంటో తెలుసా? దానికంటే ముందు వీళ్ళ కోసం చెప్తే, లోపము లేని వారికి కల్దీలు విద్య నేర్పించారంట, ఒక షండుడికి అప్పగించారంట. లోపం లేని వాడికి, యవ్వన బిడ్డలో ఈ లోపం లేని వారుగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కానీ, హృదయాల విషయంలో కానీ, పవిత్రత విషయంలో కానీ, భక్తి విషయంలో కానీ ఏ లోపం ఉండకూడదు నీకు. ఎవరు వేలు పెట్టి చూపించకూడదు నీకు. అంత పరిశుద్ధమైన జీవితం జీవించాలి. వివాహం రోజు నీ కోసం దైవజనుడు సాక్ష్యం చెప్పాలా? ఈ బిడ్డ నెంబర్ వన్ అండి, ముత్యము లాంటి బిడ్డ అండి, ముత్యము లాంటి వ్యక్తి అండి, పరిశుద్ధమైన జీవితం అండి జీవించాడండి, ఏ లోపం లేదండి బాబు అని చెప్పగలగాలి సాక్ష్యం. అబద్ధ సాక్ష్యాలు దైవజనుడు మీకోసం చెప్పేటట్టుగా ఉండకూడదు, చెప్పకూడదు కూడా. ఎవరో ఒక అతను చనిపోయాడంట, దేవసాయం గారిని పదే అడుగుతున్నాడంట, మా నాన్నగారు స్మారక కూడికి రండి, మీరే వాక్యం చెప్పాలి, మా నాన్నగారు స్మారక కూడికి రండి అన్నాడట. మీ నాన్న అలా చచ్చిపోయాడు అన్నాడంటే, తాగి కిడ్నీలు పోయి కుళ్ళిపోయి చచ్చిపోయాడు అన్నాడట. నేను వస్తే అదే చెప్తాను, 4 మేకలు వేసుకుంటున్నాను, ఒకడు ఉన్నాడు చూసుకొని నేను రానన్నాడట. చాలాసార్లు మనం ఏం చేస్తాం? ప్రియ సహోదరుడు మంచి పోరాడి తన పరుగుని తుదముట్టించి కిరీటం వీళ్ళ కోసం ఎదురు చూస్తుంది. అయ్యి బాబు, ఈడికే పెట్టాడు కిరీటం. ఎవడు భయంకరంగా తాగి చచ్చిపోతారు. పాస్టర్ గారికి కూడా ఒక మర్మం తెలుసు. అందుకని ఎవరికి అర్థం కాకుండా మన సహోదరుడు నిత్యత్వంలో ఉన్నాడు అంట. ఎక్కడండి? నరకము నిత్యం ఉండేదే, పరలోకం నిత్యం ఉండేదే. నిత్యత్వం అంటే ఎలా అనుకుంటారు? అబ్బా, ఆ మహిమలో నీతోనే యుగ యుగములు అనుకుంటున్నారు. ఎక్కడున్నాడు సహోదరుడు? అది పాయింట్ పట్టుకోవాలి. అలా మాట్లాడే ఇబ్బందులు పడుతున్నారు మీరు. గట్టిగెళ్ళు చెప్పండి, ఎక్కడ ఉన్నాడండి? నిత్యత్వం. ప్రైజ్ లార్డ్. దానియేలుకి రాజు సాగిలపడి నమస్కారం పెడుతున్నాడండి. విషయం చెప్పమంటారా? అన్న చెప్పారు మొన్న, రాజకీయ ఖైదీ అంటండి దానియేలు, చెప్పకూడదు తినాల్సినోడంట. అలాంటోడు ఆహారం నాకు వద్దని చెప్తున్నాడో ఏమి రేంజ్ అండి? ఒక ఖైదీగా, బానిసగా, బబ్బులో నుండి, చెర నుండి తీసుకొచ్చిన వ్యక్తికి రాజుగారు సాగిలి పడిపోయి నమస్కారం పెట్టడం ఏంటండి? ఊహించుకోండి ఒకసారి. హల్లెలూయా. ఒకసారి నేను మాస్క్ కట్టేసుకునేలాగా, చిన్న విషయం చెప్తాను, కట్టుకునేలాగా రాజమండ్రి వెళ్తున్నాను బండి మీద. కరెక్ట్గా బ్రిడ్జి దిగుతుండగా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపాడు. మాస్క్ తీయలేదండి. ఆయన ఎవరు నాకు తెలియదు. లైసెన్స్ ఇత్తి అండి. అన్నీ లేవులండి, ఎందుకు మీరు ఎంత రాస్తారు రాసేయండి అన్నాడు. సరే 100 రూపాయలు అన్నాడు. 100 రూపాయలు ఇచ్చేసాడు. తీసుకున్న తర్వాత ఒకసారి మొఖం దులుపుందో, దుమ్ము అయిపోయిందో కచ్చి వీళ్ళ తీసాను. అయ్య బాబు మీరండి అన్నాడు. ఎవరండి మీరంటే? వెంటనే అన్నాడు. ఏంటని అడిగితే ఆ 100 రూపాయలు ఇచ్చాడు, ఇంకో 100 రూపాయలు నాకు ఎక్స్ట్రా ఇచ్చాడు. తీసుకోండి బాబు, వద్దు మీ దగ్గర తీసుకోకూడదు అన్నాడు. మీరు కరెక్ట్గా చూసారు, ఎవరు అనుకుంటున్నారో? నేను ఎవరిని కాదంటే, అదేనండి రాజమండ్రిలో సమాధుల చర్చ ఉంటే అక్కడ ఆలనాటి పేరులో ఆరాధన చేశారు మీరే కదా అన్నట్టు. నేనేనండి. బాబు మీ దగ్గర తీసుకోకూడదు బాబు, ఆ రాత్రి నేను చాలా తాకబడ్డాను.
ఎదరికెళ్ళి నేనే చేస్తున్నాను, కళ్ళలో నీళ్ళు వచ్చేసి. చిన్న చిన్న విషయాలకి మనకి ఇలా. ఒకసారి మేననగరం మీటింగ్కి వెళ్ళి వస్తుంటే పంగిడి ఇక్కడ కరెక్ట్గా దేవుని గణేష్ చౌక్ దగ్గర పోలీసు ఆపాడాడు. నా దగ్గర ఎప్పుడు లైసెన్స్ ఉండేది కదా సరిగ్గా, బండికి పేపర్లు అన్నీ మంచి మంచి బళ్ళు. మనోడు ఆపగానే అండి బైబిల్ తీసానండి, అదర జిప్పులోంచి ఇలా బైబిల్ తీస్తే అందులోంచి లైసెన్స్ అడిగితే బైబిల్ తీస్తున్నాడు బాబు అన్నాడు పోలీస్ ఆయన. సార్ నేను మీటింగ్కి వెళ్ళి వస్తున్నాను సార్ ఇలాగ. వెంటనే ఎస్ఐ గారు ఏడ్ చేస్తున్నాడు, ఈ వయసులో మీరు అర్ధరాత్రి 2-3 టైం కష్టపడి వస్తున్నారా, చిచ్చి నా జీవితం ఎందుకు అని ఏడు చేస్తున్నాడు. నాకు ఏడుపు వచ్చి, నిజమండి నాతో ఎవరు ఉన్నారు నాకు గుర్తులేదు ఆ రోజు. ఏడు చేస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే నేనేం చేయలేకపోతున్నాను దేవుని కోసం, నా భార్య బిడ్డలు ఎక్కడ నరసాపురంలో ఉన్నారు, నా కోసం ప్రార్థనలు పెట్టుకున్నాడు. నాకు ఆ మేననగరం మీటింగ్కి వెళ్తే 500 ఇచ్చారు ఆ రోజే. భలే కానుకొచ్చిందని జేబులో పెట్టుకున్నాను. 500 మనోడిని చూడగానే అయిపోద్దేమనుకున్నాను. ఏడు చేస్తున్నాడు. ఎదరికెళ్ళి బండి ఆపుకు నేను ఏడుచుకున్నాను కాసేపు. ఏంటి ప్రభువా మా జీవితాలు ఏంటని చెప్పేసి. మరి దానియేలుకి రాజుగారు సాగిలపడి నమస్కారం పెడితే, పాదాల దగ్గర పడిపోతే దేని ద్వారా వచ్చింది? తన జ్ఞానమా, తన తెలివితేటల, తన కులమా, మతమా, పూర్వీకులు ఉన్న ఏదన్నా దేని ద్వారా కృప వచ్చింది దానియేలుకి? దేవుడు అతన్ని కోరుకున్నాడు అంతే. నీ జ్ఞానం ఇస్తే, నేను దేవుడు హెచ్చిస్తే, నిన్నున్న స్థితిలోంచి దేవుడు లేపితే, నీ మీద ఏదైనా అభిషేకం పెడితే, దేవుడు నేను కోరుకుంటే, ఆ జ్ఞానం అంతా నీలో పోస్తే ఏందో తెలుసా, ఎక్కడెక్కడికి వెళ్తావో అర్థం కాదు, ఎక్కడ తీసుకెళ్తాడు దేవుడు నీకు తెలియదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడైనా మన బ్రతుకులు మన జీవితాలు ఎంతండి. అందుకే నేను అంటే నీకు దేవుడు ఏదైనా పొయ్యాలి నీ మీద, ఏదైనా ఒక జ్ఞానం నీకు ఇవ్వాలి, ఏదైనా కృప నీకు ఇవ్వాలి, అది ఇచ్చే వరకు నువ్వు ఆయన దగ్గర ఉండాలి, తగ్గించుకోవాలి, అది పోయబడాలి నీ మీద, నీ జీవితాన్ని పెట్టుబడిగా పెట్టాలి. నేను అంటాను ఒక మాట చెప్పనా, ఎవరిని అన్యాయంగా వదలడు దేవుడు. వచ్చిన మిమ్మల్ని ఎవరిని ఉట్టి చేతులతో పంపడం, వట్టి చేతులతో పంపడం. బ్రదర్ మీరు ఎవరో తెలియదు కానీ మిమ్మల్ని ఒట్టి చేతులతో పంపడు దేవుడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు అవిశ్వాసాన్ని కనపరచకూడదు ప్రియులారా, అపనమ్మకాన్ని కనపరచకూడదు, అవిశ్వాసమైన హృదయం మనకు ఉండకూడదు. దేవుడు మాట్లాడుతున్నాడు, అప్పుడే దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. ఒక శతాధిపతి అంటున్నాడు, నేను కూడా అధికారానికి లోబడేవాడిని, ఓ మాట సెలవివ్వండి అయ్యా, మీరు ఒక్క మాట సెలవిస్తే మా దాసుడు అక్కడ బ్రతుకుతాడు, ఒక్క మాట సెలవివ్వండి. యేసుప్రభు అంటున్నాడు, ఇజ్రాయేల్లో ఎవరికైనా ఇలాంటి విశ్వాసం ఉందా? ఎవరికైనా ఇలాంటి విశ్వాసం ఉందా? ఒక్క మాటతో బ్రతకాలని, ఒక్క మాటతో జీవితం మార్చుకోవాలని, ఒక్క మాట చాలు అని మీకు అనిపించింది ఎప్పుడన్నా? నేను గతంలో కూడా చెప్పాను, ఎవరైనా ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుంది, ఈ ఆశ మీలో ఉండాలి. నా తండ్రి పక్షవాయుతో పడున్నాడు, రోగంతో పడున్నాడు, నా యజమానుడు బలహీనతో పడున్నాడు, ఒక్క మాట పలికి తీసుకుని బ్రతికేస్తాడా? నా కుటుంబ పరిస్థితులు మారాలంటే దైవజనం నుంచి ఒక్క మాట అంటే దేవుడు బ్రతికేస్తాడా? నా కన్నీరు తోడబడాలంటే ఒక్క మాట అంటే కార్యం జరిగిపోద్ది. నా పరిస్థితులు మారాలంటే ఒక్క మాట అనాలి సేవకుడు, ఒక మాట. ఆ విశ్వాసం నీలో పొంగి పొర్లిన నాడు నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. అది లేను ఎవరికైనా ప్రవచనం చెప్తే అనుమానంగా చూడడం, అవిశ్వాసం జరుగుతుంది అని అనుకుంటే అసలు అలా అనుమానం ఉన్న వాళ్ళకే జరగదు. వాళ్ళ అవిశ్వాసం అంట యేసు ప్రభుని ఏమీ చేయలేకుండా చేసేసింది అంట. చేతులేసి ప్రార్థన చేయమని అడిగేవారు చాలామంది, యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకుంటే నాకు స్వస్థత వచ్చేద్దని ఆశపడిస్తారు. విషయం చెప్పండి, ఎవరి విశ్వాసాన్ని కనపరిచాడండి యేసు ప్రభు? పద్దాగా నా వెనకాల పడుతుంటారు, మీరు అందరూ ఎంతమంది ఉన్నారు ఒకసారి ఆగండి. ఎవరో నన్ను టచ్ చేశారా? ఎవరు నన్ను తాకారు? ఎలాగా? ఆ తాకిన వ్యక్తి తాకారు కదా, నాలో ప్రభావం వెళ్ళిపోయింది, ప్రభావం వెళ్ళింది. ఎవరు టచ్ చేశారు నన్ను? ఎన్ని కోట్ల మంది ప్రజలున్నా, ఎన్ని లక్షల మంది ప్రజలున్నా, ఎన్ని వేల మంది ప్రజలున్నా, ఎన్ని హృదయాలున్నా, ఎంతమంది యేసు ప్రభుని వెంబడిస్తున్నా, విశ్వాసంతో ఆయన వెంబడించేవారు ఎవరో, విశ్వాసంతో ప్రభుని తాకేవారు ఎవరో, ప్రతి మాట రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎవరో ఆయనకు తెలుసండి. నేను ఎప్పుడు ఏ మీటింగ్కి వెళ్ళినా కొండంత ఆశ పెట్టుకుని, హృదయాన్ని అంతా అండి సిద్ధపరచుకుని ఏదైనా ఒక దైవజనుడి వర్తమానం వినడానికి వెళ్తాను. అతిశయోక్తం కాదు, నా పక్కన ఉన్న ఎవరు కదిలించబడరో, స్పందించరో, ఏడవరో, ప్రారంభం నుంచే వర్తమానం వింటూ ఏడుస్తూ ఉంటాను నేను. ఎందుకు తెలుసా? నా హృదయాన్ని సిద్ధపరచుకుని వెళ్ళాను. ఒక్క
ఒక్క మాటైనా మాట్లాడు ప్రభా అని అడిగాను. అయ్యా అసలు నేను సేవ చేస్తాను, నీ చిత్తంలో ఉంటే, నా భార్య నీ ప్రణాళికలో ఉంటే మాతో మాట్లాడు ప్రభు, ఒక్క మాట మాట్లాడు ప్రభు అని వెళ్తే అసలు సంబంధం లేని సబ్జెక్టులోకి నేను ఒక వ్యక్తిని కోరుకున్నాను. ఆ వ్యక్తి పేరు రావాలనుకుంటే సంబంధం లేని సబ్జెక్టులోకి ఆ దైవజనుడు అబ్రహాము గారిని తీసుకొచ్చాడండి. ఈరోజు ఎవరో చూసిన అడుగుంటారో సంబంధం లేని సబ్జెక్టులోకి అబ్రహాము గారు వచ్చారు. పాస్టర్ గారు నేను గుంటూరులో గుడారాల పండుగ జరుగుతుంటే వెళ్ళి కూర్చుంటే ఒక ఆలోచన అడిగారండి పాస్టర్ గారు. అయ్యా కనీసం మా జిల్లా పేరైనా ఒక దైవజనుడు పగల వాక్యం చెప్తున్న దైవజనుడు మాట్లాడితే మేము దేవుని చిత్తంలో నీ చిత్తానుసారంగా సేవ చేస్తున్నాం మేము అనుకుంటాం ప్రభు అంటే, ఒక దైవజనుడు వాక్యం చెబుతూ, మదనపల్లి రాజశేఖర గారి వాక్యం చెబుతూ, ఆ నిడదవోలు దగ్గర చాగల్ అనే ప్రాంతంలోకి నేను మీటింగ్కి వచ్చానని చెప్తున్నాడు. అన్ని లక్షల మంది ప్రజలు. నేను అడిగింది ఏంటి, కనీసం వెస్ట్ గోదావరి జిల్లా పేరెత్తింది ఎన్ని లక్షల మందిలో చాలనుకుంటే, ఆ నిడదవోళ్ళు దిగి చాగల్ అనే ప్రాంతం దగ్గర అక్కడ మీటింగ్ జరిగిన ఒక సహోదరుడు అని చెప్తాను. కొండంత ఆశ పెట్టుకుని ఎవరైనా యేసుప్రభు దగ్గరికి వస్తే ఎవరి ఆశలని ఎప్పుడైనా అడి ఆశలు చేశాడా? ఓరు బాబు, ఆహాబులా అంటోడు గోను బట్ట కట్టుకుంటే ప్రవక్తతో మాట్లాడుతున్నాడు, కొంచెం ఏడుస్తున్నాడులే, బాధపడుతున్నాడు. నువ్వు అంత పాపాత్ముడువా? నీ జ్ఞానం ఇవ్వడా? అసలు దేవుడు బ్రతుమాలుకుంటే ఒక గంట ఆయనకి సమయం ఇస్తే నీ పరిస్థితులు మారవా? నీ కన్నీరు తుడవడా? నేను జ్ఞానాత్మపూర్ణుడిగా మార్చడా? వంట వడ్డిస్తున్నాడండి బాబు, వంట చేసి నన్ను వడ్డిస్తున్నాడండి స్టెఫను. అలాంటి వాళ్ళ దగ్గర గుంపులుగా కట్టలు కట్టుకుని లిబిత్తీల సమాజం, కురేలీల సమాజం, కిల్కియా నుండి, ఆసియా నుండి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ప్రశ్నలు అడుగుతుంటే మాట్లాడుట ఏందో త్రగపరిచిన జ్ఞానం అతన్ని ప్రేరేపించిన ఆత్మనంటండి ఒక పరిచారకుడికి ఉన్న జ్ఞానాన్ని ఎదిరించలేకపోయింటండి బాబు. చిన్నోడువే, చిన్న విశ్వాసువే, చిన్న పిల్లోడువే, సండే స్కూల్కి వస్తున్న వ్యక్తివే, నీ జ్ఞానం ముందు అవతల ఈసరిగా బాగా హల్లెలూయా గట్టిగా వెళ్ళు చెప్పండి. విషయం చెప్పనా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ దగ్గర ఏమో ఆగదని చాలా కాలం కెమెరా ఇవ్వలేదు యేసు ప్రభు. గట్టిగా చెప్పండి. అన్నాడా? ఆ కాసేపు ఇతను నీ కోసం పెంచడానికి ఒక దాదిని తీసుకురామంటావా అని చెప్తే వాళ్ళ అమ్మగారికి ట్రైనింగ్ ఇచ్చేసి తీసుకురా అంటే వాళ్ళ అమ్మగారికి, అమ్మ రాజకుమార్తె ఉంటుంది, ఇప్పుడు నువ్వు దాదివి అని చెప్తావు, నా తల్లివి మోసే తల్లివి కాదు, నువ్వు ఇప్పుడు దాదివి, నువ్వు అలా ఉండాలి, అలాగే మాట్లాడాలి. అలాగేనమ్మా. ఏం దేవుడండి బాబు, వాళ్ళ తల్లి వాళ్ళ పిల్లోడికి పాలు ఇస్తుంటే ఆయన జీతం ఏమిటంటే మా అయితే అంగన్వాడిలో పిండి గుడ్లు ఏమో అందుతున్నా లేదా మరి వాటి మీద కూడా డౌటే. వాళ్ళ తల్లి వాళ్ళ పిల్లోడికి పాలు ఇచ్చుకుంటుంటే యేసుప్రభు డిజైన్ చేస్తే, దేవుడు ఏదైనా సెట్ చేస్తే, దేవుడు ఏదైనా చేస్తే కార్యం అలా ఉంటుందండి విషయం. అందుకే అనుక్షణం ఆయన మీద ఆధారపడాలి. ఆయన ఇచ్చే ధనం కోసం చూడాలి, ఆయన ఇచ్చే ఆశీర్వాదం కోసం చూడాలి, ఆయన నడిపించే విధానం కోసం చూడాలి, ఆయన ఇచ్చే జ్ఞానం కోసం చూడాలి. ప్రభా ఈ లోకంలో బ్రతకడం నాకు జ్ఞానం ఇవ్వయ్యా, పాపం నుండి వేరైపోవడం జ్ఞానం ఇవ్వండి అయ్యా, వ్యర్థమైన మనుషుల దగ్గర నుంచి వేరైపోవడం జ్ఞానం ఇవ్వండి అయ్యా, ఈ మలినమైన లోకంలో నీ కొరకు బ్రతకడానికి జ్ఞానం ఇవ్వండి అయ్యా, నా కుటుంబాన్ని ఎలా పెంచుకోవాలో జ్ఞానం ఇవ్వండి అయ్యా, నీకు ఆయాస్కరంగా బ్రతకుండా జ్ఞానం ఇవ్వండి అయ్యా, లోకంలో ఏ రంగుల వలయం పడితే ఆ రంగుల వలకి వెళ్ళిపోకుండా జ్ఞానం ఇవ్వండి అయ్యా, భార్యతో ఎలా ఉండాలో జ్ఞానం ఇవ్వండి అయ్యా, భర్తతో ఎలా ఉండాలో జ్ఞానం ఇవ్వండి అయ్యా, దైవజనుడితో ఎలా ఉండాలో జ్ఞానం ఇవ్వండి అయ్యా, డ్యూటీ ఎలా చేయాలో జ్ఞానం ఇవ్వండి అయ్యా. ముందున్న వాళ్ళందరికీ ఇచ్చావు కదా అయ్యా జ్ఞానం, నాకు కూడా జ్ఞానం ఇవ్వండి అయ్యా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. సిలువ టైంలో, సిలువ మరణం టైంలో యేసు ప్రభువుకి సహాయం చేసే జ్ఞానం లేదండి పేతురుకి. యేసు ప్రభుకి ఏదైనా కనీసం ఆయనతో ఉందామన్న జ్ఞానం కూడా ఎవరికి లేదండి. ఇంత బాధపడుతున్నాడు కదా, ఉందామన్న జ్ఞానం లేని పేతురు ఎలా మారిపోయాడు తెలుసా? రే బాబు, వీళ్ళకి పాండిత్యం ఎక్కడదరా, జ్ఞానం ఎక్కడదరా, వీళ్ళు ఎక్కడ, వీళ్ళు విద్య లేని పామరులు కదా, చేపలు పట్టుకునే వాళ్ళు కదా, రే వీళ్ళు యేసుతో ఉన్నారా, యేసుతో ఉన్నారా. అదే దేవుడు, అదే సామర్థ్యం కలిగిన దేవుడు, అదే శక్తివంతుడైన దేవుడు,
అంతే అభిషేకం కలిగిన దేవుడు. నేటికి ఔన్నత్యం తగ్గలేదు, ప్రభావం తగ్గలేదు, మహిమ తగ్గలేదు, కృప తగ్గలేదు, జాలి తగ్గలేదు, ప్రేమ తగ్గలేదు, కనికరం తగ్గలేదు, ఏమీ తగ్గలేదు నీ మీద ఆయనకి రేంజ్కి కూడా. అదే దేవుడు ఈ మధ్యాహ్నం ఇక్కడ ఉన్నాడు. నమ్ముతున్నారా? మోకరిద్దాం అయితే స్పీడ్గా.